ప్రజలందరూ కూడా థియేటర్కి రావడం అండ్ వాళ్ళు ఎంజాయ్ చేయడం, మళ్ళీ థియేటర్స్కి ఆ పాత వైభవం రావడం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఏం మ్యాజిక్ చేస్తారు నానిగారు మీరు అసలు. ప్రతి సినిమాతో ఆడియన్స్ని ఒక క్రౌడ్ పుల్లర్ లాగా తీసుకొచ్చేస్తున్నారు థియేటర్స్కి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా రీసెంట్గా కోర్ట్ సినిమాని అందించారు. అది ఎంత మంచి హిట్ అయిందో మేమందరం దగ్గరుండి ఎంజాయ్ చేసాం. మా అందరికీ ఒక చక్కటి సినిమాని అందించారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే యాక్టర్గా హిట్ 3 డెఫినెట్లీ ఎంత మెచ్చుకున్నా తక్కువనే చెప్పాలి. ముందుగా నాని గారి సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ఇన్ అసోసియేషన్ విత్ యునానిమస్ ప్రొడక్షన్స్, హిట్ మెషీన్ మన ప్రశాంతి గారు, ఆవిడ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి హిట్ వర్స్కి క్రియేటర్గా ఉన్నటువంటి మన డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొల్లు గారికి కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. మరి మికీ జే మేయర్ గారి మ్యూజిక్తో యునానిమస్ స్టార్గా మారిపోయారు ఈ సినిమాతో మన న్యాచురల్ స్టార్ నాని గారు, అలాంగ్ విత్ శ్రీనిధి శెట్టి గారు మెయిన్ లీడ్ రోల్స్లో మన ముందుకైతే వచ్చేసారు. May 1st ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. అక్కడి నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర అర్జున్ సర్కార్ నడుస్తోంది. మరి May 9th ఇంకా అత్యద్భుతంగా ఈ సినిమాని ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. మరి అలానే కంటిన్యూ చేయాలని చెప్పి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇంతకుముందు మనం ట్రైలర్ చూడడం జరిగింది అండ్ ఇప్పుడు సక్సెస్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ అయిపోతుంది. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడి వరకు ఎలా వచ్చిందో ఒక ఏవీ రూపంలో చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవీ ప్లీజ్? Get. Shit. Go. May 1st కి మీరు నేను కలిసి గెలుస్తామన్న నమ్మకం నాకుంది. We will bring the roof down and it's a promise. क्या है कैसा है क्यों है డైరెక్షన్తో పాటు చిన్నగా ఫ్యాన్ సర్వీస్ కూడా చేశాను. అది ఆడియన్స్కి నచ్చుద్ది అని చెప్పి ఐఎమ్ హోపింగ్. ఆ డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్స్ కానీ వేరే లెవెల్ అన్నమాట. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఐ థింక్ హిట్ 3 లో ఉండే వైలెన్స్ చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. I enjoyed violence for the first time. I mean, I saw the purpose of why he was doing that. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. ఐ థింక్ నాని బ్రో ఇస్ అబౌట్ టు ప్రూవ్ థియేటర్ అంటే పవర్ ఏంటని చూపించబోతున్నారు. అర్జున్ సర్కార్ అని మాస్ హాలీవుడ్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ బ్రో. We will watch many times again. యాక్షన్ చింపి వదిలిపెట్టిండు. ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. Nani acting ಚೆನ್ನಾಗಿದೆ. ಇದು ಬೇರೆ ಲೆವೆಲ್ ವೈಲೆನ್ಸ್ ಅನ್ನು ವಚ್ಚೇನ ಹಂಗ ಅಚ್ಚದ ವೈಲೆನ್ಸ್ ರಕ್ತ ಎಲ್ಲ ತೆರಿಕಿದು ಬ್ರೋ అని ಅವ್ರು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ತುಂಬ ಅಮೇಜಿಂಗ್ ಇಂಡಿಯನ್ ಜಾನ್ ವಿಕ್. హాలీవుడ్ को टक्कर देगा टॉलीवुड. आपकी नजर इधर से उधर नहीं होगी. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. నాని ఇరగ తీసాడన్నా ఇంకా పక్క మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. చేయమంది డైరెక్షన్ యాక్షన్ మిక్కీ జే మేయర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎంఏ అసలు సూపర్ హైలైట్. బ్రో అక్కడ కోస్తుంటే ఇక్కడ నరాలు జుమ్మ లాగుతున్నాయి బ్రో. Climax எனக்கு ரொம்ப பிடிச்சிருந்தது mainly because I am a huge fan of the people who came. నువ్వు హిట్ తీసుకొచ్చావు కానీ అది సూపర్ హిట్ అయిపోతుంది. నేను మీరు ఒకటే నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రవాడు తెలంగాణ అంటే పడతా, తెలంగాణ ఆంధ్రవాడు అంటే పడతా, కానీ నా కొడుకులు మద్రాసి అంటే మాత్రం ఇంకేదో అన్నాడు. సౌత్ కానీ ఇది సౌత్ వాచిపోతే ఇవాళ.
अब की बार బాక్స్ ఆఫీస్ కా సర్కార్ మన న్యాచురల్ స్టార్ నాని గారు చాలా డిఫరెంట్గా కనిపించారు ఈ సినిమాలో మనందరికీ. సో దానికి క్రెడిట్స్ ఇవ్వాల్సిన వాళ్ళని కూడా ఇప్పుడు మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ నుంచి అక్కడ లాఠీ పట్టుకున్న దగ్గర నుంచి ఆ తర్వాత కత్తి వరకు ప్రతిదీ కూడా ఎంతో రియలిస్టిక్గా కనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చిన వరల్డ్ని కూడా మనం అందరం ఎంజాయ్ చేశాం కదా. దానికి కారణం మన ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగులా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ముందుగా రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్. Thanks for the opportunity, Nani garu, and thanks for choosing me for this project, Nani garu. Thanks to Sailesh, thanks to Abhilash, Prashanti garu, and ee cinema ni inta pedda hit chesinanduku we are very much grateful to audiences. Thank you so much. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హిట్ 3 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు చాలామంది మంచి అప్రిషియేషన్ వస్తుంది, చాలా బాగా మంచి వర్క్ చేశారు, మంచి సినిమా చేశారు అనేది ఇది వరకు సినిమాలతో పోలిస్తే ఇలా ఎక్కువ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుందండి. దానికి ముఖ్యంగా శైలేష్ గారు, అంటే జనరల్గా ఈ మూవీకి జనరల్గా మనం డైరెక్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అటప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని రిఫరెన్స్లు ఇవ్వడము, లేదంటే ఒక ఇది హాలీవుడ్ లాగా మనం మేకింగ్ కావాలంటూ ఉంటుంది. బట్ ఇలా ఇది హాలీవుడ్లో ఉండకూడదని మేము డిస్కస్ చేసామండి. ఇది కంప్లీట్ ఒక ఇండియన్ మూవీలా ఉండాలి, కంప్లీట్ అంటే శైలేష్ గారి స్క్రిప్ట్ ఏది కోరుకుంటుందో అది చేయాలని చేసిన ప్రొడక్షన్ డిజైన్ కాబట్టి దీనికి ఎంత అప్రిషియేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ అప్రిషియేషన్ రాబోయే సినిమాలకి ఇంకెంత రెస్పెక్ట్ తర్వాత రెస్పాన్సిబిలిటీతో చేసేలాగా ఇచ్చింది సార్. దానికి ప్రొడక్షన్ హౌస్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాండి. అలాగే శ్రీనిధి శెట్టి గారు కూడా స్క్రీన్ మీద చాలా బాగా కనిపించారండి. ఇవి అందరూ చాలా బాగా చేశారండి. తర్వాత నానిగారి గురించి చెప్పాలంటే అంటే నానిగారు ఏది చెప్పినా నమ్ముతున్నారు, ఆయన మాట నమ్మకం, ఆయన నటన ఇష్టపడుతున్నారు. అలాగే కోర్టు సినిమా కావచ్చు, మన సినిమా కావచ్చు, ఈవెన్ నేను ఈరోజు జగదేగుడు సినిమా చూశానండి. అది ఓన్లీ నానిగారి వల్ల. అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. ఆ సినిమాని నేను ఒక హైలో చూశాను. నానిగారు దానికి ఒక వాయిస్ ఇచ్చారన్నమాట. ఆ వాయిస్లో ఒక టెక్నీషియన్స్ గురించి చెప్పడం, ఒక కెమెరామెన్ గురించి కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పినప్పుడు నానిగారి వాయిస్లో నుంచి ఆ కోణంలో నేను చూసినప్పుడు 35 years క్రితం వాళ్ళు ఎంత అంటే ఈ రోజు ఉన్నంత టెక్నికల్ సపోర్ట్ ఆ డైరెక్టర్ లేదు, ఫోటోగ్రాఫర్ కూడా లేదండి. ఆ టైంలో వాళ్ళు ఒక స్వర్గాన్ని క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఓన్లీ మీరు మాట్లాడే దాంట్లో ఒక అందరికీ నమ్మకం ఉంటుందండి. సినిమాని ఇష్టపడే వాళ్ళందరూ మీ మాట నమ్మేలాగా తయారైపోయారు. థ్యాంక్ యూ సార్. అలాగే మన దేశాన్ని మనం చాలా ప్రేమిస్తున్నాము, ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా ప్రేమించాలి. అందుకనే భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు అండ్ రాజేష్ గారు. సో ఈ సినిమాలో రైటింగ్లో శైలేష్ గారికి హెల్ప్ చేసినటువంటి రైటింగ్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారండి. నితిన్ గారు అండ్ కార్తికేయ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్? గట్టిగా చప్పట్లతో వాళ్ళిద్దరికీ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మరి ఇంత చక్కటి సినిమాని ఇవాళ మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నామంటే వెనకాల వీళ్ళందరి కృషి కూడా ఉంది. Thank you so much, sir. Thank you so much. Congratulations. Thanks for the opportunity. I hope we lived up to the expectation. Thank you so much again, sir. Sir, very grateful for the opportunity and thank you so much. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను సడన్గా మాట్లాడాలంటే కూడా టూ ర్యాండమ్గా ఇక్కడ ఉన్నాం. బట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్ దట్ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే ఈ సినిమాలో నటించిన నటులు కూడా ఈ కార్యక్రమానికి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. యాక్టర్ అమిత్ గారిని అండ్ అలానే సూర్య శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. సో హిట్ 3కి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముందుగా అమిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్
ఫస్ట్లీ ఇంత ఇంత టైం నుంచి నేను వెయిట్ చేస్తున్నాను టు వర్క్ విత్ నాని అన్న అండ్ ది బెస్ట్ వాట్ ఐ కెన్ డూ ఆఫ్టర్ ద వెయిటింగ్ ఈజ్ వాట్ శైలేష్ గేవ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ congratulations to the whole team. I'm really happy and from the bottom of my heart, I want that the producers do more and more and more films and bring out the new talent. And also congratulations to everyone and thank you so much for coming here. Thank you. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చి మీడియా వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్. మీరు నాకు నా లైఫ్లో ఆడియన్స్ లవ్ ఎలా ఉంటుందో పరిచయం చేస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ లైక్ చాలా చాలా గ్రాటిట్యూడ్ ఉందండి సార్. ఐ ఫీల్ లైక్ యాక్టర్ అనేవాడికి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని ఫీల్ అవుతుంటాను సార్. వన్ ఈజ్ లైక్ ఎంటర్టైన్ చేయడం అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ ఇన్స్పైర్ చేయడం. ఆఫ్టర్ వాకింగ్ విత్ యూ బీన్ లైక్ దానికి ట్రూ ఐకాన్గా అనిపిస్తుంది నాకు. I feel so blessed working with you, sir. Thank you very much for this rarest opportunity. మీ పక్కనే ఉండి ఆల్మోస్ట్ 24 days ఉండి అబ్జర్వ్ చేసుకుని నేను సినిమా నేర్చుకోవడం కూడా రిలీజ్కి ముందే నాకు చాలా పెద్ద బోనస్ వచ్చింది. అండ్ దాన్ని మాటల్లో నేను ఆర్టికులేట్ చేయలేకపోతున్నాను. కీప్ ఇన్స్పైరింగ్ అస్ సార్. అండ్ ఆడియన్స్, ఐ వాంట్ టు సే వన్ థింగ్. నానిగారు లాంటి వాళ్ళకి మీరు డబ్బు ఇచ్చినా ప్రేమ ఇచ్చినా అది రెండింతలు రెట్టింపే వస్తుంది. లైక్ ఎంటర్టైన్మెంట్ వేళ సినిమాల పరంగా అండ్ మాలాంటి టాలెంట్ చాలామంది పిక్ చేయడంలో ఆయన మీరు చూసే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టులు ఎవరో ఒకరికి గ్రిప్ ఇండస్ట్రీలో చిన్న స్కోప్ దొరుకుతుంది. కీప్ లవింగ్ ద సినిమా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. ఇంకా మేము ఆపకపోతే నేను చెప్తానే ఉంటాను థ్యాంక్ యూ. అంత ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ శైలేష్ గారు సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసా నాకు ఆల్వేస్ మీతో కూడా సార్ అన్న బ్యాక్ బెంచ్లో కనిపిస్తూ ఫస్ట్ ర్యాంక్ కొట్టుగా స్టూడెంట్లో అనిపిస్తుంది సార్ మీరు నాకు. కానీ ఈ ఆల్వేస్ గివ్స్ టైమ్ అండ్ అందరికీ టైం ఇస్తారు, అందరితో మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఈ కమ్స్ అప్ విత్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ది సినిమా. అండ్ మీరు ఎంటర్ అవ్వడం కూడా హిట్ అనే ఒక అసలు ఎండ్ లేని ఒక ఐడియాతో ఎంటర్ అయ్యారు సార్. అటువంటి యూనివర్స్ క్రియేట్ చేసి ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీలోకి. అండ్ అటువంటి యూనివర్స్లో నాకు ఒక చిన్న పార్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ ఓ మై గ్రాటిట్యూడ్ ఫర్ మై లైఫ్ టైం. అండ్ మ్యామ్, ప్రశాంతి మ్యామ్, దీప్తి మ్యామ్, నా ఇంట్రోవర్ట్ నేర్చుకుని తీసి పొగరనుకోకండి. నాకు చాలా మాట్లాడాలని ఉంటుంది. ఐ జస్ట్ సే హాయ్, హలో, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. కీప్ సపోర్టింగ్ ద న్యూ టాలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు నాకు చాలామంది యూ లుక్ సో కూల్ కాప్ లాగా అనిపిస్తున్నా అన్నారు. షాను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద లైట్ ఆన్ మీ సార్. ఇంకా చాలామంది ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చంటి గారు, కో డైరెక్టర్ వెంకట్ గారు, డిపార్ట్మెంట్ అందరికీ. అండ్ పల్లవి, శ్రీనాథ్ మ్యామ్, శ్రీనిధి మ్యామ్, ఐ డోంట్ గెట్ ఏ ఛాన్స్ టు స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దొరకలేదు. హోప్ సూన్ దొరుకుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఏఎస్పి రవి మ్యామ్, బిఎడ్తో ఉన్న వాళ్ళు గుర్తుపడడం కష్టం అవుద్ది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్లారు. లాస్ట్లీ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సూర్య శ్రీనివాస్ గారు, ఎంతో చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అమిత్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఆన్ ద డయస్. అండ్ హిట్ 3 May 1st రిలీజ్ అయినప్పటి నుంచి ఆడియన్స్ నుంచి ప్రేమ వెల్లువ హిట్ 3 టీం అందరికీ కూడా వచ్చి పడుతుందని చెప్పాలి. మరి ఒక్కసారి ఆ ప్రేమ వెల్లువ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అక్కడి నుంచి సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయని చెప్పాలి. అండ్ ఆడియన్స్ కూడా అంతే అద్భుతంగా ఆ సాంగ్ని కూడా రిసీవ్ చేసుకున్నారు అలాంగ్ విత్ మూవీ. ఒకసారి ఆ సాంగ్ ఫుల్ వీడియో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. అందుకే కకృతి పడ్డా. దూకేనా
కనిపిస్తుందంటే దానికి బోల్డ్ అంత క్రెడిట్ ఖచ్చితంగా షాను జాన్ వర్గీస్ గారికి ఇవ్వాల్సిందే. మరి నాని గారితో ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనేది జెర్సీ నుంచి చూసాం. శ్యామ్ సింగ్ రాయ్, ఆ తర్వాత హాయ్ నానా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో వైబ్రెంట్గా చూపించారు ఆయన. స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి బెంగళూరు నుంచి డిస్ట్రిబ్యూటర్ కుమార్ గారు వచ్చేసారండి. ఈ సినిమాని బెంగళూరులో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్. Alright, and next I would like to call upon Maganti Srinath Garni. So hit verse lo one of the cops ga manaki kanipistu vastunaru, and alane Pavni garni kuda stage meediki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి to share the success of hit 3 మనందరితో. సో గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi, good evening. First, thanks for the media for being here. And sir, చాలా ఉంది చెప్పడానికి, ఓ మెసేజ్లో వస్తుంది కానీ, బట్ యునో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నేను హిట్ 3లో అనే ఒక పార్ట్లో ఐమ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ హిట్ 3 ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ మాటల్లో చెప్పడం కష్టం కానీ నా కెరియర్ మొదలైంది సార్. అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ శైలేష్ గారు, అండ్ ఐ యామ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. అండ్ ఆ రోజు మనం ఇఫ్ అభిలాష్ వాజంట్ దేర్, మీరు నా కోసం కొద్దిగా రాసుకుని ఉండకపోతే అది కంటిన్యూ అయ్యేది కాదు. అండ్ యు ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ అండ్ ఐ వుడ్ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ యాక్టర్ అయిన తర్వాత మనం అడుగు ముందుకేస్తున్నాము అనుకున్న తర్వాత కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉంటాయి, మన వల్ల అవుతుందా కాదా అని అనుకుంటే ఇన్స్పిరేషన్కి ఎత్తుక్కుంటాం. నాకు ఇన్స్పిరేషన్ అనే వర్డ్, ఆ పేరు నాని సార్. ఇది ఓవర్ ఎగ్జాజరేట్ చేయట్లేదు, చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దూరం నుంచి చాలా నేర్చుకున్నాం మిమ్మల్ని చూసి. అండ్ మీ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తూ ఇంకా దగ్గర నుంచి చూసే ఆ ప్రాసెస్, ఐ వుడ్ సే అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్. అది యూ విల్ నో ఇట్. అదొక హగ్లోనే చెప్పగలను నేను, మాటల్లో చెప్పడం కష్టం. బట్ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు వర్క్ విత్ యూ ఆల్సో. అండ్ ప్రశాంతి మ్యామ్, సిన్స్ 1, 2 and 3 you keep encouraging us, and I'm very happy, and I would love to work with you again and again and again. And Surya, you have done a great job, man, and echo footage kotesav. And production design, sir, you killed it, sir. Asal second half lo aa universe Pratik Babbar gari entry avutunte kinda akkada dead body pieces pette uncharu. Aa detailing is something else only. And indak song lo kuda chala subtle ga Shailesh garu meer rasaru radio communication అని చెప్పి. అండ్ యూనో డీటెయిలింగ్ వదలరు మీరు, ఇక్కడ కనెక్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేస్తారు. సో ద బ్యూటీ ఆఫ్ కనెక్టింగ్ ఫ్రమ్ 1, 2 and 3 and many minute details is shown on the screen and people are loving it. And Srinidhi, you look great. Even on the screen and off the screen, you look really really amazing. And our relation is from hit 2 nunchi we've been part of it. So you know, great. This time we did not work together, but great to see on the same movie. Yeah, thank you very much. Anna. హలో, అందరికీ నమస్కారం. నా పేరు పావని. హిట్ 2 నుంచి ఫారెన్సిక్ ఆఫీసర్ శ్రద్ధగా హిట్ యూనివర్స్లో నేను ట్రావెల్ అవుతున్నాను. హిట్ 3లో మీరు నన్ను చూసింది చాలా తక్కువ, సో నేను కూడా కొంచెం తక్కువ మాట్లాడి, ఇట్స్ మోర్ లైక్ సేయింగ్ హాయ్ టు ఆల్ ద ఫ్రెండ్స్ ఫ్రమ్ హిట్ యూనివర్స్. ఈరోజు పొద్దున్న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసాను నేను 8 గంటలకి. ఈరోజు సాయంత్రం మన అందరి ఫేవరెట్ నాని గారి సినిమా సక్సెస్ మీట్కి ఇలా వచ్చి హాయ్ చెప్పడం, ఐ థింక్ ఇట్స్ డబుల్ హ్యాపీనెస్ అండ్ డబుల్ జాయ్ యాజ్ అ తెలుగు సినిమా ఫ్యాన్ నాకు పర్సనలీ. సో తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ ఒక హాయ్ చెప్పే అవకాశం, వాల్ పోస్టర్ సినిమాతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏ చిన్నది వచ్చినా నేను మిస్ అవ్వను మోస్ట్లీ. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను పుష్ప 2 మూవీలో లాక్ అయినప్పుడు 1 ఇయర్ నా డేట్స్ అన్నీ లాక్ అయినప్పుడు ఒక 2-3 మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను. అందులో ఒకటి ఏ మంచి ఆపర్చునిటీ మిస్ అయినా చాలా బాధగా ఉంటుంది, కానీ అందులో వాల్ పోస్టర్ సినిమాతో మిస్ అయిన ఆపర్చునిటీ. నేను ఆ రోజు డేట్స్ క్లాష్ అయినప్పుడు, క్లైమాక్స్ షూటింగ్ పుష్ప 2, సడన్గా డేట్స్ క్లాష్ అని ఐ హ్యాడ్ టు లూజ్ ద ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను సార్, ఏమైనా మేనేజ్ అవుతుందా, బికాజ్ ఇట్స్ వాల్ పోస్టర్ సినిమా, యూ కాంట్ లీవ్ అన్ ఆపర్చునిటీ విత్ వాల్ పోస్టర్ సినిమా.
ఐ ఫెల్ సో బ్యాడ్. బట్ హిట్ యూనివర్స్ ద్వారా వాల్ పోస్టర్ సినిమాతో నా అసోసియేషన్ ఇలా కంటిన్యూ అవుతున్నందుకు, నన్ను కూడా ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ తెలుగులో, మన తెలుగు సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ యూనివర్స్ ఈజ్ హిట్ యూనివర్స్. 1, 2, 3 and more to go. I think it's only getting bigger, crazier. And with Nani garu, I think Nani garu cinema ante adi oka personal feeling naaku kaani na friends gaani idi mana cinema, Nani garu cinema ante mana cinema alanti feeling unti. First day first show చూడాల్సిందే. సో ఇలా నాని గారు మీరు మంచి మంచి సినిమాలు ఇలానే చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, I still remember the love I received from Nani garu and the whole team during the hit 2. సో దానికి ఎప్పుడు నేను గ్రేట్ఫుల్గా ఉంటాను. ఈ అసోసియేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ శైలేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ డైనమిక్ రోల్. ఎవ్రీబడి ఎల్స్ ఈస్ సీయింగ్ మీ లైక్ సంథింగ్ ఎల్స్ అండ్ ఐ వాస్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్, బట్ యూ సా మీ లైక్ సంథింగ్ ఎల్స్. నాలో ఉన్న ఈ క్యూరియస్ యాంగిల్ ఏదైతే ఫారెన్సిక్ విత్ ఆల్ యువర్ టెక్నికల్ వర్డ్స్ ఫ్రమ్ ద PhD you have, I think I absolutely enjoyed Shraddha. అందుకే నేను ప్లే చేసిన ఆ తక్కువ సీన్స్ అయినా కూడా అంత బాగా వచ్చి అంత బాగా కనెక్ట్ అయినాయి. అండ్ ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్ సినిమా, కీప్ వాచింగ్ సినిమా. అండ్ ఐ విష్ మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ హిట్ 3 అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ హిట్ యూనివర్స్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ పావని, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. సో ఇవాళ మనం అందరం ఇక్కడ జాయిన్ అయ్యాం, హిట్ 3ని సెలబ్రేట్ చేస్తున్నాం. పైకి మనం అందరం కూడా మన మొహాల మీద చిరునవ్వు ఉన్నప్పటికీ కూడా మన దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో మనందరికీ పర్సనల్గా తెలుసు. మనం అందరం ఇక్కడ ఇంత సేఫ్గా పీస్ఫుల్గా ఉన్నాము అంటే దానికి కారణం బార్డర్ దగ్గర మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన కోసం పగలనక రాత్రనక ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అండ్ అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక చిన్న ట్రిబ్యూట్ వీడియో రూపంలో మా అందరి తరపున, కెన్ వీ హ్యావ్ అ లుక్ ప్లీజ్? సార్ ఆల్ రైట్, నెక్స్ట్ ఈ హిట్ 3 సర్కార్స్ బ్లాక్ బస్టర్ రోర్ అని మాట్లాడుతున్నాం. మరి ఇంత చక్కటి సినిమాని మనకు అందించినటువంటి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డాక్టర్ శైలేష్ కొల్లు గారు, డైరెక్టర్ ఈ సినిమాకి, అండ్ హిట్ వర్స్లో ఎన్నో అద్భుతమైన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. హిట్ ద ఫస్ట్ కేజ్ అని చెప్పి, ద సెకండ్ కేజ్ అని చెప్పి, అండ్ ఇప్పుడు కూడా ఎంతో అద్భుతమైన సినిమాని మాకు అందరికీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? ఈ సక్సెస్ని మా అందరితో పాటు పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మాటల్లో. Thank you. Hi everyone. First of all, would like to extend my thanks and feeling very grateful that our armed forces are doing what they are doing right now to keep us safe and protect us. So huge respect to our army. So with that I'll start. Koddiga oka 5 minutes time తీసుకుంటాను bro, because I've never got to thank people. So this is the only place where I get to do it, obviously. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ మూవీని చాలా ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ద టైం. మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు దే నెవర్ లెట్ us డౌన్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలామంది థియేటర్లకి జనాలు రాని టైంలో ఒక హిట్ డెలివర్ చేశారు మా టీం, హిట్ 3 టీమ్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ జస్ట్ రీఇన్స్టాల్స్ మై ఫెయిత్ ఇన్ ది ఆడియన్స్ దట్ దే విల్ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ సినిమా. సో ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మై డాడ్ ఈస్ హియర్. హాయ్ నాన్న. సో లాస్ట్ టైం చెప్పావు ఏదో ఒకటి చేసి మళ్ళీ నిలదొక్కోరా అని చెప్పావు ఒక 1.5 year ముందు. నీ బర్త్డే రోజు సక్సెస్ మీట్ జరుగుతుంది. దిస్ ఇస్ మై స్మాల్ గిఫ్ట్ టు యూ. ఆల్ ద యాక్టర్స్ యార్ ఇన్ ద ఫిలిం, యూ గైజ్ హ్యావ్ ట్రస్టెడ్ మీ సో మచ్. ఎవ్రీబడి, అంటే పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. బట్ శ్రీనాథ్,
నా హిట్ వర్స్లో ఒక కాన్స్టెంట్ ఆఫీసర్గా ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసులో అన్ని కేసుల్లోనూ కనిపిస్తూ వచ్చిన ఒకే ఆఫీసర్ నువ్వే. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీనాథ్ ఇస్ లైక్ మై బ్రదర్. 10th స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం శ్రీనాథ్. సో ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా శ్రీనాథ్. సో యుల్ గో ప్లేసెస్, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ ద రవి క్యారెక్టర్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. కోమ్లీ ప్రసాద్, షీ ఈజ్ నాట్ హియర్ టుడే. తను కూడా హిట్ 2లో షీ కేమ్ ఇన్ టు ద వర్స్ అండ్ షీఈస్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. థ్యాంక్స్ కోమ్లీ. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. పావని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా వచ్చి చేసావు. వెరీ వెరీ గ్రేట్ఫుల్. రావు రమేష్ గారు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మళ్ళీ వైజాగ్లో కేసు నడుస్తుంది సార్, మీరు ఒక జస్ట్ చాలా చిన్న రోలే ఉంది అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు, శైలేష్ నేను హిట్ వర్స్ లోపలికి వచ్చినప్పుడు నేను ఒప్పుకొని వచ్చాను. సో విచ్ మీన్స్ నా 7 కేసెస్లో నన్ను ఎప్పుడు పిలిచినా కూడా నేను ఎనీ టైం అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోయినా కూడా నేను వచ్చి కనిపించాలి, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో వెరీ స్వీట్ ఆఫ్ రావు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. శ్రీనిధి, ఐ విల్ టాక్ అబౌట్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ మై స్పీచ్. అండ్ నాని సార్ మీరు కూడా. అండ్ అమిత్, థ్యాంక్ యూ సో మచ్ యార్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూల దగ్గర చాలా మంచి హై ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ కెన్ నౌ యాంటగనిస్ట్ పేరు చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో ఐ థింక్ యూ కెన్ టెల్ ఇట్ ఆఫ్. సో ప్రతీక్ పాపం ఎప్పుడు ప్రతీక్ సార్ పేరు నేను ఎప్పుడు ఎప్పుడు నా సినిమాలో యాంటగనిస్ట్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేను. ఆల్వేస్ పాపం మాట్లాడినప్పుడల్లా ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు వెన్ విల్ ఐ గెట్ టు థ్యాంక్, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది అని చెప్పి చెప్పాం. బట్ సిన్స్ ఎనీవేస్ మీ సినిమాలో హూడ్ అనేది కాదు, మనం ఇంటర్వెల్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో చాలామంది సినిమా చూస్తారు కాబట్టి ఐ కెన్ థ్యాంక్ ప్రతీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. What you've done with this film is amazing. Kash aap idhar hote, par we are all thinking about you and your great performance. Thank you so much. And all my technicians, I just want to thank very quickly. I'll go through my technicians once. Rajesh garu, thank you so much. Meeru costumes మీద ఎంత వర్క్ చేశారో అన్నది the whole team knows it. ఎందుకంటే క్యారెక్టర్సే కాదు, మనం డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు దాని క్లైమేట్కి తగ్గట్టు, దాని వెదర్కి తగ్గట్టు కూడా మీరు యూ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఎలిమెంట్ ఆల్సో. అండ్ అమేజింగ్ జాబ్, నాకు చాలా నచ్చింది. చాలామంది చెప్తున్నారు నాని బ్రో యువర్ మోస్ట్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఇన్ దిస్ అని. సో ఐ థింక్ రాజేష్ షుడ్ గెట్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దట్, ఐ ఫీల్. అండ్ నాగేంద్ర సార్, మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా చిన్న విషయం. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ కథ నాని సార్ చెప్పినప్పుడు ఎలా శైలేష్ ఈ వరల్డ్ ఎలా బిల్డ్ చేస్తాం మనం, సెకండ్ హాఫ్లో ఏదేదో చెప్తున్నావు ఏంటి, ఎలా బిల్డ్ చేయబోతున్నావు వరల్డ్ అన్నప్పుడు మనం ఫస్ట్ జరిగిన మీటింగ్స్లో మనం అంటే మనకి క్లైమాక్స్లో జరిగే స్టోరీతో లొకేషన్ కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లాజిక్స్ మనకి వర్కౌట్ అవ్వాలి అన్న ఒక విజన్ ఉండింది. ఎక్కడో గుహల లోపల సెటప్ నుంచి మనం లాస్ట్కి మనం ఒక బర్మీస్ ప్యాలెస్ దాకా వచ్చాం. నెంబర్ ఆఫ్ సెటప్స్ వీ ట్రైడ్, we tried doing it, and then finally మీరు క్రాక్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో it did justice to the film is what I feel. Actually నాగేంద్ర సార్, జస్ట్ వెరీ బ్రీఫ్లీ చెప్తా మీకు, ఎవ్రీ ఫ్రేమ్ మీరు ఎక్కడ పాజ్ చేసి చూసిన సెకండ్ హాఫ్లో యూ విల్ సీ 3 layers ఆఫ్ డీటెయిలింగ్. 150 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, 50 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, అండ్ ఇప్పుడు వీళ్ళు అక్కడ కలుస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఏంటి అన్నదానికి సంబంధించిన 3 layers ఆఫ్ డీటెయిలింగ్స్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ అ హెర్క్యులియన్ టాస్క్. అండ్ మీరు చాలా కంట్రీ మొత్తం తిరుగుతున్నాం, ఒకవైపు మీరు సెట్ వేస్తూనే ఉన్నారు. అది మీరు ఎలా అచీవ్ చేశారని ఇవాళ కూడా ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అమేజింగ్ జాబ్. ఆ సెట్ ఒకటే కాదు, నాకు త్రూ అవుట్ ఇండియా మనం తిరిగిన ప్రతి ప్లేస్ యూ క్రియేటెడ్ వన్ టెక్స్చర్ అండ్ వన్ టోన్ క్రియేట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు వెరీ షార్ప్ కట్ ఇచ్చారు, వెరీ స్టైలిష్ కట్ ఇచ్చారు ఫిలింకి. హీఈస్ నాట్ హియర్ టుడే, బట్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పర్టీజ్ ఈ సినిమా లోపల తీసుకొచ్చి యూ గివెన్ డిఫరెంట్ టోన్ టు అవర్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మిక్కీ జే మేయర్ సార్, ఇట్స్ మై ఫస్ట్ టైం వర్కింగ్ విత్ హిమ్. ఆయన మ్యూజిక్ గురించి చాలా విన్నాను. నాని సార్ ఇంతకుముందు పనిచేశారు కాబట్టి నాకు చాలా చెప్పారు ఆయన మ్యూజిక్ గురించి. బట్
check. Yeah. So, Mickey sir, thank you so much, Mickey sir. I'm sure you are listening to this. What you have done with the background score to this for this film, and also మీరు సాంగ్స్ రూపంలో మాకు ఇచ్చిన అమేజింగ్ ట్యూన్స్ అవ్వచ్చు. టుడే ఫిల్మ్ని అంత ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యూజ్ క్రెడిట్ గోస్ టు మిక్కీ సార్ యాజ్ వెల్. మిక్కీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా టెక్నీషియన్స్లో నేను నెక్స్ట్ మాట్లాడాలనుకునేది సాను సార్. నాని బ్రో, ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సాను సార్ ఇన్ టు మై లైఫ్, బికాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ రెడ్ పర్సన్, వెల్ ట్రావెల్డ్ పర్సన్. యాక్చువల్లీ ఆయన మన సెకండ్ హాఫ్లో మన అరుణాచల్ ప్రదేశ్ అని రాసుకున్నా నేను, బట్ కానీ నేను ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళింది లేదు. ఆయన హీఈస్ ఎక్స్టెన్సివ్లీ ట్రావెల్డ్ అరుణాచల్ ప్రదేశ్, అండ్ ఆయన నన్ను తీసుకెళ్లారు. యాక్చువల్లీ మేము ఒకసారి రా శైలేష్ నువ్వు చూడాలి అని చెప్పి నన్ను ఆయనతో తీసుకెళ్ళి అక్కడ ఉన్న వెజిటేషన్ నుంచి అక్కడ ఉన్న రోడ్స్ అండ్ కైండ్ ఆఫ్ టెరైన్ ఏదైతే ఉందో ఆయనతో నేను చేసిన లొకేషన్ స్కౌట్లో చాలా నేర్చుకున్నాను నేను. సో దట్ హ్యాడ్ హెల్ప్డ్ ఇమ్మెన్స్లీ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద నాగేంద్ర సార్కి ఆ సెట్ అయ్యడానికి కూడా దట్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్ కేమ్ ఫ్రమ్ సాను సార్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. I will miss working with you until I again work with you. So I hope that I keep working with you, Sanu sir. Thank you so much. And also I just want to thank my action directors, people who have designed my action. మెయిన్లీ చాలామంది పనిచేశారు, బట్ మెయిన్లీ నేను చెప్పాలనుకున్న ఇద్దరు వ్యక్తులు. ఒకటేమో సతీష్ మాస్టర్ అండ్ అదర్ వన్ ఇస్ లీ విటేకర్. ఫస్ట్ హాఫ్లో మీరు చూసిన యాక్షన్ అంతా కూడా సతీష్ మాస్టర్ డిజైన్ చేశారు. అండ్ సతీష్ మాస్టర్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ గై. నంబర్ ఆఫ్ ఐడియాస్ తీసుకొస్తారు సెట్లోకి. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ ఇన్ హిట్ 2. నాని సార్ కూడా ఈవెంట్లో కూడా అన్ని లీక్ చేసేస్తూ ఉంటారు ఆయన. బట్ నాని సార్తోనూ పనిచేశారు, మాతో పనిచేయడం వల్ల సింక్ కూడా చాలా అమేజింగ్ ఐడియాస్ని బౌన్స్ చేసుకోవడం కానీ, సెట్లో అక్కడికక్కడ ఇంప్రూవైజ్ చేసుకొని చేయడం కానీ చాలా చేసాం. సతీష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకా చాలా సినిమాలు చేయాలి, కాకపోతే మీరు లీకులు మాత్రం ఇవ్వకండి. అండ్ లీ విటేకర్, ఈజ్ టెక్నీషియన్. మేము ఆల్బకర్కి నేను తీసుకొచ్చాము లీ విటేకర్ని. హీస్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ హాలీవుడ్, ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ లాంటి మూవీస్ అన్నిటికీ హీస్ డన్ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ డిజైనింగ్. ఆయన మీరు సెకండ్ హాఫ్లో మీరు చూసిన యాక్షన్ మొత్తం ఆయనే డిజైన్ చేశారు. యాక్చువల్లీ ప్రతి హై మూమెంట్లోనూ థియేటర్కలీ మీరు ఫీల్ అయ్యే ప్రతి హై మూమెంట్లోనూ లీ విటేకర్స్ ఇన్పుట్ ఇస్ దేర్ అండ్ హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ లీ. ఐ విష్ యూ కుడ్ సీ ద ఎనర్జీ హియర్ లీ in the theaters. We missed you while we were watching on the first show. I wish you could be here to watch what energy unfolded for everything that you designed. Thank you so much. Also నా లిరిక్ రైటర్ కృష్ణకాంత్ గారు, ఆయన కూడా రాలేదు ఇవాళ యాక్చువల్లీ. కృష్ణకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పదాలు ఎప్పుడు దే డూ సంథింగ్ టు ద సాంగ్స్ అండ్ ఐ టోట్లీ లవ్ యువర్ వర్క్. అందుకే అన్ని సాంగ్స్ సరే రాశారు ఈ ఫిలింలో. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ సార్. మళ్ళీ పనిచేయాలి మనం చాలా త్వరలో. అండ్ రఘు మాస్టర్, మన సినిమాలో పెద్ద డాన్స్ ఉండదు, కానీ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏవైతే మీరు ట్రైన్లో చూస్తున్నారు, అండ్ తను సాంగ్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ క్యూట్ మూమెంట్స్ బిట్వీన్ అర్జున్ సర్కార్ అండ్ మృదుల, ఇదంతా డిజైన్ చేసింది, పుల్ ఆఫ్ చేసింది రఘు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రఘు మాస్టర్. ఆల్వేస్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. That's about my technicians, and I want to just thank the marketing team, Anurag and team. Thank you so much, Anurag, Harsha, all you guys. Wonderfully, audience లోపలికి ఎలా తీసుకెళ్ళాలి అనడానికి మీరు ఎన్ని ఐడియాస్ ఇచ్చారు. So much of work we have done together. Thank you so much. It's always been a pleasure working with you guys. All my PROs, Vamsi Anna, Shekhar Anna, thank you so much Anna. మీరు నాని సార్ సినిమా అయినా నా సినిమా అయినా చాలా పర్సనల్గా తీసుకొని చేస్తారు. అది నాకు ఎవ్రీ ఫిలింలో మీతో జరిగిన ఎక్స్పీరియన్స్ అది. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వర్క్ ఇస్ హైలీ అప్రిషియేటెడ్. థ్యాంక్స్ అ లాట్. మై వాల్ పోస్టర్ ప్రొడక్షన్ టీమ్, అభిలాష్, హెర్క్యూలియన్ టాస్క్ పుల్ ఆఫ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ వైజాగ్లో స్టార్ట్ అయ్యి మనం అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్, రాజస్థాన్ నువ్వు ఎలా పుల్ ఆఫ్ చేసావని ఆలోచిస్తే ఐ డోంట్ నో హౌ యూ డిడ్ ఇట్, బట్ హెర్క్యూలియన్ టాస్క్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మా వెంకట్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు, వెంకట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సింపుల్గా అలా డాన్ లాగా, గాడ్ ఫాదర్ లాగా అలా ఫోన్ తీసుకొని అలా ప్రతి విషయం సాల్వ్ చేస్తూ ఉంటే మా సినిమాలు ఇలానే స్మూత్గా నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ ప్రశాంత్స్ నేమ్, ప్రశాంత్ మండవ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. నువ్వు
నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో చాలా చాలా హెల్ప్ చేసావు ఫిలింకి, ఎస్పెషలీ వెన్ ఇట్ కేమ్ టు అవర్ సెన్సర్ మీటింగ్స్ అండ్ సో చాలా దాన్ని చాలా సెన్సిటివ్ మ్యాటర్ని వెరీ ప్రొఫెషనలీ డీల్ చేసి సినిమా ఇవాళ ఇంత ఇంపాక్ట్ఫుల్గా మీ ముందు నేను తీసుకురాగలిగాను అంటే డెఫినెట్లీ హ్యూజ్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్, రియలీ అప్రిషియేట్ వాట్ ఎవర్ యూ హెవ్ డన్. అండ్ ఆల్సో నాయుడు గారు, సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మేనేజర్స్ మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు సెట్లో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్యాషియర్ సీను, థ్యాంక్ యూ సో మచ్ సీను. ఇన్వాయిస్ పెట్టగానే టక్మన్ మనీ పంపించేసేవాడివి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, దీప్తి అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. వాట్ ఎవర్ ఇన్పుట్ యూ హ్యావ్ బీన్ గివింగ్, మనం సినిమా ఫినిష్ చేసిన దగ్గర నుంచి అవ్వచ్చు ఆర్ ఈవెన్ ఇన్ మేకింగ్ ఆల్సో, యువర్ రోల్ హ్యాస్ బీన్ యువర్ రోల్ హ్యాస్ బీన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక డైరెక్టర్వి నువ్వు, సో ప్రొడక్షన్ టీంలో డైరెక్షన్ గురించి తెలిసిన ఒక పర్సన్ ఉండడం అన్నది సచ్ అ నైస్ థింగ్ for us directors, so that we don't have to work too hard to explain what we need. Thank you so much akka for always being there. Direction na producer garu Nani garu ఆయన అసలు నాకు తెలిసి ఎప్పుడు ప్రొడ్యూసర్ లాగా ఆయన ఎప్పుడు ఆయన చూసుకోలేదు, కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన టీంకే పనప్ప చెప్పారు, కాబట్టి మీకు ప్రొడ్యూసర్గా మీకు నేను క్రెడిట్ ఇవ్వను బ్రో అసలు. మై డైరెక్షన్ టీమ్, ఆల్ ద బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ రా. పేరు పేరున థ్యాంక్ యూ. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. ఫస్ట్ దిగినప్పుడు వీ హ్యాడ్ అ హెర్క్యూలియన్ టాస్క్ ఆన్ హ్యాండ్ అండ్ చాలా మెథాడికల్గా దాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సినిమా స్మూత్గా రిలీజ్ అయింది అంటే డెఫినెట్లీ ఆల్ యువర్ వర్క్ హ్యాస్ హెల్ప్డ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై రైటింగ్ టీమ్ తిలక్ అండ్ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. మీరు డైలాగ్, ఎస్పెషలీ డైలాగ్ విషయంలో తిలక్ అండ్ కార్తికేయతో నేను చాలా ఎక్స్టెన్సివ్గా సిట్టింగ్స్ చేసాం మేము. యాక్చువల్లీ వీ కంటిన్యూస్లీ ఇంప్రూవ్డ్ ఆన్ ద డైలాగ్. సో డైలాగ్ ఆస్పెక్ట్ ఇస్ వేర్ దే బోత్ కేమ్ ఇన్ బిగ్ టైమ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ తిలక్ అండ్ కార్తికేయ. ఐ వాంట్ టు కీప్ యూ ఇన్ మై టీమ్ ఫర్ మెనీ మోర్ మూవీస్. బీ అవైలబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనిధి, thank you so much yaar. I mean, what you did as Mrudula is just amazing. I hope on day one when we met in that cafe in Bangalore, whatever I narrated to you, I hope that as a team we could deliver it for you. This is your debut in Telugu cinema and welcome to Tollywood. Welcome to Telugu film industry, and I'm hoping that you are happy with the way you have launched in Telugu cinema. Thank you so much. And also అంటే ఇప్పుడు చెప్పచ్చు, ఆబ్వియస్లీ మనం సాంగ్లో కూడా చూసాం కాబట్టి, శ్రీనిధి ప్లేస్ అ కాప్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ షీ హెస్ డన్, బాయ్ అమేజింగ్. ఐ వాజ్ మైండ్ బ్లోన్ అవే విత్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ యూ హెవ్ డన్ ఇయర్. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2 ఫైట్లు శ్రీనిధి గురించి నేను డిజైన్ చేసుకున్నప్పుడు మాస్టర్ చెప్పా, మాస్టర్ చూడండి మాస్టర్, అయితే ఓకే, లేకపోతే మార్చేద్దాం, హీరోయిన్ కాదు చిన్నగా ఆ యాక్షన్ సీక్వెన్స్ని మారుద్దాం అన్నాం. కానీ ఆ అమ్మాయి అలా వచ్చి ఒక స్టాన్స్లోకి వెళ్ళి ఏంట్రా ఏదో తేడాగా ఉందండి అంటే నన్ను షాక్ ఎక్కడయ్యానంటే నాని బ్రో, చూస్తూ ఉన్నా మానిటర్ని ఇట్లా చూస్తూ ఉన్నా, ఫస్ట్ ఒక 2 పంచులు కొట్టింది, ఓకే ఇట్స్ నైస్, షీఈస్ గుడ్ బాడీ లాంగ్వేజ్ అనుకున్నా. నెక్స్ట్ కట్ చేస్తే 2 కాళ్ళు వచ్చి కింద నుంచి ఇట్లా ఒక్కసారి మెడ మీద చుట్టేసి అండ్ కింద పడేసింది. ఒబ్బో ఇదేదో మ్యాటర్ ఉందని అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఎనర్జీ బాడీలో. ఐ వెంట అండ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరీ చేసాం. సో శ్రీనిధి అమేజింగ్ జాబ్ విత్ యాక్షన్ అండ్ క్లైమాక్స్లో కూడా వాట్ ఎవర్ యూ డిడ్, అసలు డూప్ వాడలేదు అమ్మాయి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ టు ఎవ్రీబడి. ఒక షాట్లో కూడా బాడీ డబుల్ వాడకుండా చేసింది శ్రీనిధి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి. ఇట్స్ అ ప్లెజర్ వెన్ వీ సీ సంబడి హూ ఇస్ సో కమిటెడ్ టు వాట్ దే ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై మృదుల. అండ్ నాని బ్రో, జర్నీ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా భయపడ్డాను అని బ్రో, టు బి వెరీ ఆనెస్ట్. అంటే అందరికి చేయడం ఒకటి, మీకు చేయడం ఒకటి, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పు, నాకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం, నాకు లైఫ్ ఇచ్చారు. సో అలాంటి ఒక మనిషికి సినిమా చేస్తున్నప్పుడు ఇవాళ ఎక్కడైతే ఉన్నామో అక్కడికి ఎలాగన్నా రీచ్ అవ్వాలి అని ఎవ్రీ డే ఆలోచించుకుంటూ చేసిన ఒక జర్నీ నాని బ్రో. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అంత రిలాక్స్డ్గా కూర్చొని ఒక సక్సెస్ మీట్లో కూర్చొని అలా కాలు మీద కాలేసుకొని స్టైల్గా అలా కూర్చొని ఉన్నారంటే అది చాలు నాకు.
దట్ ఈస్ లైక్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫర్ మీ నాని బ్రో. మొన్న జస్ట్ మన సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అదే రోజే మీరు ఒక దిమ్మ మీద కూర్చున్నాం మన అందరం, దిల్ రాజు సార్, మీరు, నేను, సాను సార్ అందరం దిమ్మ మీద కూర్చొని మాట్లాడుతూ మెల్లిగా ఇలా కాలు మీద ఇలా నీ మీద చేయబెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అన్నారు. అది ఐ డోంట్ నో మీ హౌ మచ్ ఇట్ మెంట్ టు యూ, బట్ ఫర్ మీ ఇట్ వాజ్ వన్ ఫుల్ సర్కిల్ నాని బ్రో. ఎందుకంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి వచ్చి చెప్పింది చెయ్యి అన్న ఒక సినిమా స్టోరీ మీకు చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఆ దిమ్మ మీద కూర్చొని. నేను హిట్ 1 హిట్ 2 సక్సెస్ అయినప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మనం మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా చేయి శైలేష్, ఇక్కడి నుంచి కెరియర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చెప్పారు. సైన్తో వర్కౌట్ అవ్వనప్పుడు కూడా అదే దిమ్మ మీద కూర్చొని నాకు కొన్ని విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మీతో ప్రౌడ్ ఆఫ్ యూ శైలేష్ అని అనిపించుకోవడం, దట్స్ వాట్ మ్యాటర్డ్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ నాని బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఈ ఫిగర్లు ఇవన్నీ సెకండరీ. నాకు యూ టోల్డ్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఎప్పుడు ఉన్నారు నా పక్కన. ఎప్పుడన్నా కొద్దిగా లో అనిపించినప్పుడు సడన్గా మెసేజ్ వస్తుంది. I don't know how to thank you. I think words will always fall short if I try to even thank you. But be there for me, Nani bro. ఎప్పుడు ఆ పక్కనే ఉండండి, ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఇచ్చిన స్పీచ్ అక్కడే కూర్చొని టకటక రాసేసుకున్నా. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రశాంతి నన్ను అలా కొడతావని తెలుసు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. you've always been there as a very silent supporter. you've always been there. పెద్ద అంటే ప్రశాంతి ప్రెజెన్స్ ఫీల్ అవుతాం కానీ ప్రశాంతి ఎక్కువ కనిపించదు. దట్ ఈస్ వాట్ ప్రశాంతి ఈస్ ఇన్ our టీమ్. షీఈస్ ఆల్వేస్ దేర్, లైక్ షీఈస్ దేర్ యాజ్ అ ఫోర్స్ రన్నింగ్ ద హోల్ థింగ్. బట్ తను మాకు ఫిజికల్గా వచ్చి కంట్రోల్ చేసి కనిపించే రకం కాదు. బట్ వీ ఆల్ నో ప్రశాంతి ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ. హిట్ మెషిన్ అంటున్నారు మిమ్మల్ని, అదే స్ట్రీక్ కంటిన్యూ చేయండి. హోప్ఫుల్లీ హిట్ 4 హిట్ 5 కూడా అలానే హిట్లు కొట్టుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు థ్యాంక్ రాజమౌళి సార్, హూస్ బీన్ అవర్ ఆస్థాన చీఫ్ గెస్ట్ ఫర్ ఆల్ అవర్ హిట్ వర్స్ మూవీస్. రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. హిట్ వర్స్ అంటే మీకు ఇష్టం అన్న విషయం చాలా మీ మాటలోనే తెలుస్తూ ఉంటుంది. ప్లీజ్ కీప్ దట్ లవ్ రిజర్వ్డ్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ everybody for supporting my journey. Thank you so much once again to everyone. Yeah, thank you. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. హిట్ 4 కోసం మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కళ్ళ పేరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని మెన్షన్ చేస్తూ ఎంతో అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను నెక్స్ట్ గెస్ట్ని వేదిక మీదకి పిలిచే కంటే ముందు నానిగారు మీకు సంబంధించి ఒక ఫ్యాన్ ఒక వీడియో చేయడం జరిగింది. అండ్ ఇట్స్ వెరీ వెరీ పాపులర్ ఆన్ సోషల్ మీడియా. అది ఒక్కసారి మళ్ళీ మీకోసం ఇక్కడ ప్లే చేద్దాం అనుకుంటున్నాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఇజంట్ దట్ వండర్ఫుల్? అసలు మీ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఒక జర్నీ రూపంలో మాకు ఒక చిన్న వీడియోలో అలా చూపించేశారనమాట. దీప్తి గారు, మీకు ఇంకా పర్సనల్గా ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఇది చూస్తుంటే మాకు కూడా నాన్నగారు ప్రతి సినిమాలో ఇంతింతై వటుడంతై అన్నట్టుగా చేంజ్ అవుతూ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తూ కొత్త కథల్ని ఎంచుకుంటూ ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తూ ఇక్కడ దాకా వచ్చారు. వండర్ఫుల్ జర్నీ అండి. మీకు ఇంకా చాలా చాలా సక్సెస్ రావాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ రైట్ నౌ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే బోల్డ్ అంత ప్రేమను సంపాదించుకొని మన తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తున్నటువంటి శ్రీనిధి శెట్టి గారిని, మనందరి ఫేవరెట్ మృదుల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో. లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను లాస్ట్ టైం చాలా పేరు మర్చిపోయాను, సో ఐ డోంట్ డూ దట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. బట్ బిఫోర్ ఐ స్టార్ట్ థ్యాంకింగ్ పీపుల్ ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. మా అందరూ ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఇంత ఆరామ్గా వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ మీట్, వాచింగ్ మూవీస్ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ ఓన్లీ బికాజ్ there are soldiers who are actually guarding our country and making sure we sleep and we are at peace.
So I think it's very important right now to mention that. We are all happy ikkada because of them. I truly pray that all the families, all the soldiers, everybody, may they get the strength and may they all live well. Okay, now back to my our movie Hit 3. I think I'll begin with. Oh, మన హిట్ వర్స్ నుంచి అడవి శేష్. hi Sesh, what's up? Okay, I'm not gonna forget you this time. Hi. Okay, I'm gonna keep my speech very short. So, naku chala cheppali, thank you, gratitude, but I'm gonna keep it with me in my heart. To begin with my director, Sailesh. I had a little bit of a lull phase, and then this project comes my way. In my head, it was a yes, but obviously I have to follow the process of listening to the story and narration and everything. Sailesh, Vachi, we had a very great meeting. Chala tinna first chala lunch, evening snack anni tinni tarvata narration start cheddamani. And I remember with the clarity, with the passion, and with the grit that he narrated the story, and he said, manchiga, I'll do this very nicely. I'm going to do this. I'm going to do it. And I for sure knew that he will do it. And I think you didn't have to prove it to anybody, but you really greatly did it. And people have loved your work. People have acknowledged your work. They have rewarded you. And from here on, it's upwards and onwards. And I think you will just shine brightly. And I cannot wait to see all your projects, all your work. Your success will mean always my success. I'm going to look forward to all your work. Thank you so much for casting me, thinking of me, and considering me as your Mrudula. Thank you so much. Next, my producers. Thank you so much, Prashanti. Like he said, you are a silent supporter. I've met you once on set, then I've met you during promotions, but we all know your presence, how much you have meant or how much you mean to the team, how much work you put in, and how nicely the whole team works. Thank you so much for that. The guiding force that you have always been there for the team. Thank you so much. You give very motherly vibes. But which is nice. I need it. We need it. And Deepthi Akka, we met once on set. When I met you for the first time only, chala akka laga feeling naku, chala, yeah. Now that I know you little more, I think you're a fun person to watch movies. I should catch up this movie on a single screen with you. I truly want, and it has been always lovely whenever I meet you and I see your smiling face. I think it just brightens up the room. Thank you so much, Deepthi Akka. Okay, wait. 1 second, quick 1 second. So, my direction department team, I have told all your names, but I missed Rahman's name. So, Sari, only Rahman's name I'm going to take. Thank you so much, all my AD boys. You guys have made my first Telugu movie and the journey and the language, everything, every single thing a lot more easier for me. I shall keep each one of you in my heart for the longest time. Thank you so much. And Rahman, thank you. I'm not going to forget your name. Okay, oh, he's not here. It's okay. Rahman, thank you so much. My co-director, Venkat Garu. Last time I forgot him. I'm so sorry. See, I forgot few names, not that they weren't important. It's just that I was on the stage and I had to wrap up. It was late. But Venkat Garu, thank you so much for anni Prashantaga schedules, anni na dates. You have handled it so well. Thank you so much. And you guys have seen the song in the train where Arjun and Mridula are about to kiss, and there's a TC who comes in. That's our Venkat Garu. Our co-director, did a cameo in our movie. So he expected a lot more bigger role, which got cut short into the entry scene. But yeah, the TC is Venkat Garu, and thank you so much. And coming to the production, our EP Venkat Garu, who I did not meet him the entire movie, and then I met him finally. Thank you so much for all the work that you put in and make sure the team functions properly. And Abhi, since the time I've met you from our very first day look test,
You were calm. And since then, I've seen you always calm, but I know you're the backbone, and I know how much work you have put in every department. You have done a fabulous job. Very, very impressive, and I look forward to all your work and everything that you do. Thank you so much for being such a strong strength for our team. I feel very happy whenever I see, oh, Abhi is here. Okay, great. Things have taken care. So, yeah. My production manager, Seenu Garu, Naidu Garu, sir, thank you so much for all the patience. Sir, anni pani, andru chala manchiga. I hope I have not troubled you guys. ఏమంత కష్ట నేను I've not given you, I hope, but ఇవ్వలేను, but thank you so much for all the patience. Okay, now coming back to quickly my team, production design, Nagendra Garu, my costume, last time I forgot to mention my costume department. You guys have made Mrudula look the way she looked, that even today I don't want to leave Mrudula. I always dress up like Mrudula. Krishna, she played a vital role. Hi Krishna, see? I remember. Krishna and my entire makeup, my team, makeup, hair, my costume. Thank you guys for looking after me like a baby, making sure that I don't go through anything. And thank you. Nana Garu, happy birthday. Happy birthday. Thank you so much, guys. All my co-actors, I know I did not get to share screen space with you all, but I loved watching you on screen. In future, maybe we shall get to share screen. Komli is not here. Komli has been great company throughout. For the second half, I shared time with her. Thank you so much, Komli. Chaitanya and Ramesh Rao Garu, I had a chinna scene with him. I'm very happy to work with. And a small thing that I want to add is because I've playing a role like where you have a love story and all of that, but it's a genre where for the first time I'm playing a cop, and I remember being a little anxious and nervous about it, and I did mention it to Sailesh that, I don't know. I don't know. The love part and the emotional part, all that I can pull off. I'm not sure about this cop. And I remember him saying that, you don't worry. You just wear your outfit and you come. I'm going to take care of the rest of it. And you did take care of it. You have made it so easier for me. I don't know how I played it. I don't know. I have not done justice to it. That's my personal critic that I do. But I hope audience liked it and loved it. So it's okay. Sesh, we did not share a screen space, but your entry did get the max whistle. Okay, and Max got the max whistle, true. But you have done. I mean, you looked fabulous, and so much style and oomph that you have added to the character, which you already are as KD and as Sesh. Why is your name so difficult? Adivi Sesh. Okay. So yeah, last few names. I'm not gonna take. Nani, I'm gonna come to you. Hold on. Okay, music, Mickey sir, thank you so much for giving me such lovely song. Initially we thought it was one song, the tarvata rendu song ayindi, so I'm very, very happy, and lovely score. I have not seen the movie here, India lo. Morning poddune we reached land. I want to watch here once and feel the sound, feel the score. Akkada US lo naku chala ibbandi ayindi. Ikkada malli I want to watch the movie. And all my choreographers, my song choreographers, thank you Raghu Master. And my stunt masters, Satish Garu, thank you so much for making it happen in a way where I didn't feel it's difficult. You truly helped me. My first fight, it'll remain always special. And Lee and Fede and everyone, the entire team, you guys have been fabulous. I didn't even have to rehearse because you just, before action, we took 5 minutes. You broke it down so well that I could just do it. So thank you so much for all the training that you guys have given me, and Komli, I'm sure she feels grateful too. Sanu sir, thank you so much. I've been complaining that our train lo light ledu, anni avatar laga blue laga kanipistundi, enti idi, anni heroines. See, Sanu sir has shown his heroines so nicely, okay, in the previous movies, and I'm like, enti na moham anni blue avatar characters laga undi. He's like, it's okay, I'll try and make it happen. So he did show us very beautifully. But he gave me my intro scene where he put golden hour lights and anni lights. I'm chalu naku anta okati scene. But yes, jokes apart, you have
You have added so much value to the entire movie, and for me, as my first movie in Telugu, you've given me a lot more, and I'm going to cherish it forever. Marketing team, all the PROs, you guys have done such fabulous job. Vamsi Garu, you have traveled with us throughout. Thank you so much for being so patient and handling everything so well. I know it gets very chaotic and crazy, but you guys have handled very well. And finally, audience, I aim Cheppali, because from the time I have started my career, you guys have been very kind, very, very, extremely kind and supportive. And Hit 3 ki inta prema, inta support, you guys have just owned it as your own movie. So thank you so much. I shall try my best to do more movies and to do better movies and keep you all entertained. And finally, I always think we all take our family for granted, and I never mention them. But thank you so much, Nana, sisters, everyone. They have been rock solid support, and very few friends that I have. You guys have been tremendously backing me up. Without you all, I don't think I would have survived so far. Thank you so much. Oh, Anani, I was about to forget you. Sorry, I know my speech went longer. And all the media people, thank you so much for always writing nice things and sometimes not very nice things, but it's okay. Thank you so much, all the media people. I love you for being so supportive and always being there for me. Okay, now finally, Nani. I think I've told enough. I've expressed enough. I think all my promotional videos went a little crazy because I was sleep deprived. I was exhausted, so I was on extreme. But the affection, the love that I hold, it's very true. It comes from a very sincere space, because I know as an audience, as an artist, as your co-actor, how sincere you are, how honest you are, and నాకు చాలా దగ్గర నుంచి చూసే అవకాశం దొరికింది, that how you put your life into in everything that you do, especially when it comes to cinema. And I don't have to tell how you are as a person, the whole world knows. But I'm very, very honored, and it's my privilege that I got to work with you. And I think this 9 months or 10 months that I got to spend time, that I'm going to cherish with me forever, with the entire team also. So thank you so much, Nani. Like how I said, his success means my success. Your success, every time I see your movie, you shining brightly, it will feel it's my success too. I'm going to look forward to all your work. And thank you so much, guys. Thank you so much. Love you. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి. వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ స్టే బ్యాక్ ఆన్ ద డయస్. అండ్ ఈ అమ్మాయికి ఇంత ఎనర్జీ, ఇంత వైబ్, వామ్మో ఎప్పుడే ఇక్కడ ఎలా ఉంటే, అండ్ సెట్స్లో ఎంత అల్లరి ఎలా ఉండిందో మాకు అర్థమైపోతుంది. బట్ రైట్ నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ అవర్ హిట్ మెషిన్, ఆ ప్రొడ్యూసర్ ప్రశాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ దీప్తి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. నాగేంద్ర గారు, రాజేష్ గారు, సార్ కెన్ వీ హ్యావ్ యూ బ్యాక్ ఆన్ ద డయస్ ప్లీజ్. శ్రీనాథ్, పావ్ని, అందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సూర్య, శ్రీనివాస్, అమిత్, ప్లీజ్ స్టేజ్ మీద తిరిగి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. శైలేష్ కొల్ను గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లైన్ ప్రొడ్యూసర్ అభిలాష్ గారు, పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. And now, మా హిట్ వర్స్ కృష్ణదేవ్ అడవిశేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాంగ్ విత్ ఆర్ యునానిమస్ స్టార్, న్యాచురల్ స్టార్ నాని గారు. పెట్టేసాం మేము పేరు. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంటైర్ టీమ్ని. ప్రొడక్షన్ కంట్రోలర్ శ్రీను గారు అండ్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వాల్ పోస్టర్ టీమ్ గోపి గారు అండ్ శ్రీను గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సౌండ్ ఆఫ్ అండి. మైక్ అంటున్నారు. డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు, శేష్ గారు, అంతగా నలుగురు. ఇది అయిపోయాక పిలుస్తాం. ఇది అయిపోయాక
కాస్ట్యూమ్స్ నుంచి క్రిషా గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్రశాంతి గారిని, శైలేష్ గారిని, నాని గారిని, శేష్ గారిని అండ్ శ్రీనిధిని రిక్వెస్టింగ్ ఆల్ 5 of you టు కమ్ ఫార్వర్డ్. ఆల్సో దీప్తి గారిని ప్లీజ్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కో-డైరెక్టర్ వెంకటరత్నం గారు ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వెంకట్ గారు కో-డైరెక్టర్. శ్రీనిధి గారు, నాని గారు అండ్ శేష్ గారు టు కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ అర్జున్ సర్కార్ అండ్ కృష్ణదేవ్ ఇద్దరిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నాని గారు అండ్ శేష్ గారు టు కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. శేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు అండ్ you've got that energy into this room. సో మీ మాటలో హిట్ 3 గురించి. Hey guys. ఇక్కడ కృష్ణదేవ్, అక్కడ ఏజెంట్ గోపి. ఎనీవే, ఒక్కసారి హిట్ 3 గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు సే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మన సోల్జర్స్ మన కంట్రీ కోసం పోట్లాడుతున్న విధం, పోరాడుతున్న విధం, the way they are fighting, the way they are giving their lives, the way they are protecting us, అది it makes me proud. ఒక ఇండియన్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా ఇట్ మేక్స్ మీ ప్రౌడ్. అండ్ ఎక్కడో వాళ్ళు గర్వంగా మన కోసం ఫైట్ చేసేటట్టు మనం బ్రతకాలన్న ఫీలింగ్ వచ్చింది. సో మేజర్ సందీప్ ఉనికృష్ణ నేను రీసెర్చ్ చేస్తే నేను సోల్జర్ అవ్వలేకపోయాను, కానీ సోల్జర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడంలో ఒక 4 years గడిపాను. అండ్ ఈ టైంలో దే నీడ్ అవర్ మారల్ సపోర్ట్, అవర్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ అవర్ పేట్రియాటిజం మోర్ దెన్ ఎవర్. అది ట్విట్టర్లో కాదు, హార్ట్లో ఉండాలి. సో లెట్స్ ట్రై అండ్ బీ ద బెస్ట్ వీ కెన్ బీ.
యాక్చువల్ మార్నింగ్ నేను నానిబ్రోని అదే అడిగాను, మనం ఆర్ వి ఏబుల్ టు సెలబ్రేట్, అంటే మన కంట్రీ ఒక ఫేజ్లో ఉంది కదా, ఇలాంటి డార్క్ టైంలో మనం సెలబ్రేట్ చేయొచ్చా అంటే బిగ్ బ్రో అన్న మాట బాగా నచ్చింది. హీ సెడ్ అందరూ కోరుకుంది, మన గవర్నమెంట్ మనకి చెప్పింది లైఫ్ నార్మల్గా ఉంటుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము ఉన్నాం అని చెప్పారు మనకి, అదే మనం చేద్దాం. లెట్ us బీ నార్మల్, లెట్ us సెలబ్రేట్, లెట్ us బీ గుడ్ అండ్ లెట్ us హెల్ప్ అవర్ కంట్రీ యాజ్ మచ్ as వీ క్యాన్ అని చెప్పారు. సో ఈ మెసేజ్ మనం షేర్ చేసుకోగలిగితే పబ్లిక్గా ఇంకా బాగుంటుంది అన్నారు. సో దట్స్ వై ఐఎమ్ హియర్. సో కంగ్రాట్స్ టు నాని బ్రో ఫర్ సచ్ అ మెసేజ్. శైలేష్ వలన, నాని బ్రో వలన, ప్రశాంతి గారి వలన నాకు తెలిసి మొన్న కూడా అన్నాను, ఐఎమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ తెలుగు ఫిల్మ్స్లో 2 ఫ్రాంచైజ్లు ఉన్న ఏకైక యాక్టర్. సో దట్ ఫీల్స్ నైస్. కనిపించింది ఒక 20 seconds అయినా బీభత్సంగా ఒక వాల్యూ ఇచ్చి మరీ అండర్లైన్ చేశాడు శైలేష్. చాలా ఫైట్ రిహర్సల్ చేయించాడు, కాళ్ళు బెణికే అంత యాక్షన్ చేయించాడు, గన్ను తిప్పేటప్పుడు మొహం మీద పడేలాగా స్టంట్ చేయించాడు. బట్ ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సినిమాని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మృదులని, అర్జున్ సర్కార్ని మీరందరు భలే ఎంబ్రేస్ చేసుకున్నారు. ద స్వీట్నెస్ ఆఫ్ శ్రీనిధి ఆన్ స్క్రీన్ అండ్ the badassness of Arjun Sarkar on screen was fantastic. It was a lovely experience for me in the theatre, and lovely to receive so many compliments for my small appearance. And I look forward to seeing you in theatres the end of this year. Appadidaka hit 3 vibes manandram enjoy chestu undam. Thank you. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు వన్స్ అగైన్ ఇవాళ ఈ ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ నౌ అబ్కి బార్ అర్జున్ సర్కార్. నేను ఓకే సెకండ్, నేను మాట్లాడే ముందు ఐ థింక్ ఎప్పుడు మామూలుగా సాధారణంగా వీళ్ళు బ్యాక్లో ఉండిపోతుంటారు. నా ప్రొడక్షన్ ఐ థింక్ దే ఆర్ బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ, వెంకట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ మై హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ ఈరోజు ఏమైనా మాట్లాడతావా? ఎక్కడున్నాడు? నేను మాట్లాడవా? సరే, ఓకే. అండ్ ఈ ఇయర్ నాకు 2 బ్లాక్ బస్టర్లు పడినాయి. అండ్ ఆ 2 సినిమాలు కోర్ట్ అండ్ హిట్ 3. అండ్ కోర్ట్కి బలం మా అక్క అండ్ హిట్ 3కి బలం అభి. సో వీళ్ళిద్దరు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సరే, నువ్వు స్టార్ట్ చేయబడి మెల్లగా పంపిస్తాను. ఫ్రాంక్లీ హిట్కి నేను అంత ఇన్వాల్వ్మెంట్ లేదు, లైక్ షూట్లో ఎస్పెషలీ ఐ వాజ్ వెరీ బిజీ విత్ కోర్ట్ హిట్ షూట్ నడుస్తున్నప్పుడు. బట్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు సే వన్ థింగ్ శైలేష్, బికాస్ వెన్ ఐ సా ద ట్రైలర్, వన్ థింగ్ దట్ స్టేడ్ విత్ మీ, ఆ ట్రైలర్ మీరు చూసారు కదా, సినిమా కూడా చూసుంటారు. దాంట్లో డైలాగ్ ఏంటంటే సర్వైవ్ అవ్వలేవు అన్నప్పుడు ఇది నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అంటాడు కదా. ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ దట్. యాక్చువల్లీ కెరియర్ బిగినింగ్ నుంచి వినట్లేదు, వాడు చిన్నప్పటి నుంచి వింటున్నాడు. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ హూ సెడ్ దాట్ వాజ్ యాక్చువల్లీ మీ. నేను, అమ్మ, నాన్న అందరం చెప్పాం వాడికి, వద్దు నాని సినిమాలు వద్దు, సర్వైవ్ అవ్వలేవు అని. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్, హీ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్. సినిమాలు వద్దు, ఇది కాదు మనకి, ఇది సర్వైవ్ అవ్వలేవు అని. అండ్ టుడే ఐఎమ్ సో ప్రౌడ్ దట్ హీ సర్వైవ్ అనేది చాలా చిన్న మాట. హీ నాట్ ఓన్లీ సర్వైవ్డ్, హీ ఐ థింక్ ఫ్లరిష్డ్. అండ్ హీఈస్ మేకింగ్ సో మెనీ పీపుల్ హూ స్ట్రగల్ లైక్ హిమ్ ఆల్సో ఫ్లరిష్ through movies that he's making, through stories that he's telling. So I'm really proud of you, Nani. So one other thing coming to hit is, నేను 20 ఏళ్ళ వరకు థియేటర్లో ఇలా ఒక సింగిల్ స్క్రీన్లో నాని సినిమా చూడలేదు. సో ఇట్ హస్ బీన్ మై డ్రీమ్ from like 20 years to see first day first show Nani's film in a single screen with his fans. బట్ నాకు కొంచెం మీ అందరికీ భయం ఉన్నట్టే ఒక యాక్షన్ ఫిల్మ్ ఇంత వైలెన్స్ చూడడం కొంచెం భయం ఉండింది నాకు. లైక్ ఓకే, ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాడు, ఇస్ దిస్ అ నాని ఫిల్మ్ అని అందరికీ ఉన్నట్టు కొంచెం భయం ఉండింది. బట్ దెన్ ఐ వెంట్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ శ్రీరాములు. ఎవ్రీబడి, నా ఫ్యామిలీ అంతా ఏఎంబీలో చూస్తుంటే నేను ఒక్కదాన్నే విత్ మై హస్బెండ్ వీ వెంట్ టు శ్రీరాములు అండ్ వాచ్ ద షో. Oh my God, Shailesh. I never thought I like a genre with this much violence. I loved it completely. What an experience it was. So నాకు అర్థమైంది ఏంటంటే దానివల్ల ఇట్స్ నాట్ అబౌట్
Nani filma kada kada, it's Nani. He'll keep on rediscovering himself. He'll challenge the stereotypes, and he'll rediscover himself, and I hope he'll keep doing that and giving us many more films that will surprise us. And so today, to conclude, I just have to say there's 3 things I'm very proud of. First and foremost, I'm very proud of India today, how it's handled all the situation. I'm really proud. After 20 years, I'm back, and I'm so proud to be here today and feel the pride with all of you guys. The second thing is, of course, I'm proud of Nani. And I'm also proud to be a Telugu audience with all of you, because if you do it with conviction, ఈ genre పనిచేయదు, ఆ genre పనిచేయదు అనేది ఏమి ఉండదు. If you do a film with the conviction and tell a new story, it will work and you will make it work. So thank you so much. And Mrudula, sorry. Okay, so Mrudula was as fierce as Arjun Sarkar. And I think she brought the little vulnerableness to Arjun Sarkar, because anta seriousness chusinapudu, okay, there's this vulnerable side also to Arjun Sarkar anedi Mrudula brought it out. So Mrudula, it was lovely seeing you fight and also bring that soft side of Sarkar. And all the artists were brilliant. I screamed the most when Sesh came in. So it was really nice cameo, and brilliant team. And again, because they're family, I have to talk about 2 people. Abhi, నేను కోర్టులో బిజీ ఉన్నప్పుడు he was busy with hit. The kind of work he put in, I know, పాపం పెళ్లి కావాల్సినోడు అప్పుడే 40 ఏళ్ళోడు అయిపోయాడు ముసలోడు ఒక సినిమాకి. He didn't sleep, he didn't eat. He really worked hard for this film. And the second one is Ananya, Prashanti's daughter, who was working as an assistant to Sanu Garu. And she did the same thing. It was an internship, but she was, I think, helping all the departments, not just Sanu Garu. So we miss you, Ananya, and we can see the work that you did on the film. Thank you so much. థ్యాంక్ యూ. కాదు, వాళ్ళిద్దరు మాట్లాడాక ప్రశాంతి గారు మీరు కూడా 2 మాటలు మా అందరి కోసం అస్సలు వద్దా? ఓకే, నాని గారు. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఇందాక నేను ప్రొడక్షన్ విషయం మాట్లాడుతూ మా ప్రశాంత్ని మర్చిపోయాను. అండ్ నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, అండ్ నౌ హీస్ హెల్పింగ్ మీ విత్ ద ప్రొడక్షన్. ఈ గ్యాంగ్ అందరికీ వెంకట్ హెడ్. సో వీళ్ళందరూ ఉన్నారు అన్న ఒక ధైర్యంతో మాత్రమే నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. చాలాసార్లు ప్రొడ్యూసర్గా బోల్డ్ అంత క్రెడిట్ వస్తున్నా సరే, అంతగా ఇన్వాల్వ్ అవ్వకుండా, పెద్ద పని చేయలేకుండా నాకు ఇంత క్రెడిట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరి వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స్పెషల్గా. ముందు ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటాం మనం. దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకొని స్టార్ట్ చేయాలి. ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది, తర్వాత వాట్ ఫాలోడ్ అన్నది, ఐ థింక్ ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్, కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా, ఫోకస్డ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగిచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ దిట్స్ ఇస్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ. అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. అండ్ హిట్ 3 విషయానికి వచ్చేస్తే,
హిట్ 3 సక్సెస్ అవుతుందని నమ్మాను ఫస్ట్ నుంచి, కానీ ఈ రేంజ్లో ఇంత బ్రహ్మరథం పడతారు, రిలీజ్ రోజు ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను ఊహించలేదు. అండ్ అలాంటి ఒక రెస్పాన్స్, ఆ థియేటర్ వీడియోస్ కానీ ఆ క్లిప్స్ కానీ చూస్తుంటే దాన్ని ఒక థ్రిల్లర్ని, ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఒక బిగ్ కమర్షియల్ మాస్ సినిమాలాగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులందరికీ ఒక్కసారి కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అండ్ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మా బావ కూడా వచ్చారు. ఫస్ట్ టైం ఆయన హీజ్ మై ఫస్ట్ ఆడియన్స్. జనరల్గా సినిమా యూఎస్లో ఉండి ఎర్లియస్ట్ షో చూస్తారు, బట్ ఈరోజు ఈవెంట్కి కూడా వచ్చారు. సో దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టుడేస్ ఈవెంట్. అండ్ బిఫోర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్. నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తున్నాను. ఈరోజు ఇది సక్సెస్ ఈవెంట్. ఇది 10 రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుండదు. సో నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్. పావని అండ్ అభిలాష్ అందరూ మీరు చిన్న చిన్న రోల్స్ అయినా సరే చేశారు. అమిత్ అందరూ కూడా అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే వెన్ ఇట్స్ అ వెల్ రిటన్ క్యారెక్టర్ అండ్ దెర్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ లైక్ దెమ్, దే కెన్ మేక్ ఇట్ వర్క్ ఈవెన్ విత్ ఇన్ 2 lines 3 lines డైలాగ్ ఉన్నా సరే యూ కెన్ మేక్ ఇట్ వర్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. మీరందరూ సీనియర్స్. యాక్చువల్లీ నేను ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేను అన్నాను, బ్లెస్ట్ కూడా అన్నాను, నేను ఏంటంటే మీరు సీనియర్స్, నేను జూనియర్ని, సెట్కి వస్తున్నాను, మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ చేయొచ్చు అని. ఎందుకంటే దే బీన్ పార్ట్ ఆఫ్ హిట్ వరల్డ్ ఫ్రమ్ బిఫోర్. And I had such a wonderful experience working with all of you. Thank you so much. And మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా పోస్టర్ డిజైనర్ అరుణ్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే హీస్ బీన్ బ్రిలియంట్. ప్రతి పోస్టర్ కూడా ఐ థింక్ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ చేసింది. అండ్ మా కొరియోగ్రఫర్ రఘు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సార్, ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇలాంటి ఒక సెటప్ని డిజైన్ చేయటం కానీ, ఇలాంటి ఒక సినిమాకి పని చేయటం, ఇది నార్మల్ రెగ్యులర్ సినిమాల్లో లాగా మనం పాటలు అప్పుడు సెట్ చేసేసి లేదంటే ఆల్రెడీ ఉన్న సెట్స్లోకి వెళ్ళి షూట్ చేసుకునే సినిమా కాదు, చాలా కష్టమైనది. ఆయన వీళ్ళు ఇంతకు ముందు ఆ బర్మీస్ ప్యాలెస్కి ఆప్షన్గా 2-3 రకాల సెట్స్ అని అనుకున్నారు, డిఫరెంట్ అసలు ఎలా ఉండాలి లాజికల్ కానీ. తీసుకొచ్చి నాకు షూట్లో ఉన్నప్పుడు పెద్ద మినియేచర్ దానికి ఒక టెంట్ వేసి దాంట్లో ఒక మినియేచర్ పెట్టి చూపించేవాళ్ళు, ఇది ప్లాన్, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అని. ప్రతిసారి ఏదో ఒక డౌట్లతో వెనక్కి వెళ్ళేవాళ్ళం, ఇది కాదేమో అనిపిస్తుంది అది అని చెప్పి. ఎన్నిసార్లు అన్నా సరే ఒక పేషెన్స్తో మళ్ళీ ఒక కొత్త ఐడియాని క్రాక్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా. నిజంగానే నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్లో అడవుల పక్కకి వెళ్ళిన వాళ్ళు ఈ బర్మీస్ ప్యాలెస్ ఎక్కడుందని అడుగుతారు టూరిజం కోసం, బట్ అది అక్కడెక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది అది మా సెట్ అది. అండ్ యూ మేడ్ ఇట్ పాసిబుల్, థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సరిపోతే సినిమా వరకు కూడా చేశారు, ఇప్పుడు కోర్టుకి చేశారు. సో ఒక చిన్న సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది హిట్ 3తో కూడా. హిట్ 3 లాంటి సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం అండ్ ఆయన డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ సాను సార్ ఈజ్ మై ఫేవరెట్. ఆయన నా ఫిల్మ్సే చేశారు తెలుగులో అండ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయలేదు, వేరే ఏం చేయకూడదని కూడా కోరుకుంటున్నాను. నేను నా ఫిల్మ్స్తోనే బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సాను సార్. అండ్ ఆయన ఇట్స్ ఎ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. కథ చెప్పడానికి అంటే ఊరికే ఒక ఫ్రేమ్ అందంగా ఉండటానికి కాదు, కథ చెప్పడానికి చాలా ఒక పెద్ద బలం సాను సార్. అండ్ ఆయన మాది 4వ సినిమా, అన్ని సినిమాలు ఇదే 40 సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిక్కీ జే మేయర్, మిక్కీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి ఈ సినిమా. నాకు జనరల్గా నేను శైలేష్కి మిక్కీని సజెస్ట్ చేసినప్పుడు నా థాట్ ఏంటంటే, ఒక థ్రిల్లర్ సినిమాలకి మ్యూజిక్ బాగా కొడతాడు అనే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టినప్పుడు అతను ఇంతకుముందు థ్రిల్లర్ సినిమాలు కొట్టిన ఒక టోనే కొడతాడు కాబట్టి ఒక కొత్తదనం ఉండదేమో. ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే తను థ్రిల్లర్ చేయగలడా అనుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తే సినిమాకి ఒక కొత్త టోన్ వస్తుందని నేను నమ్మి మిక్కీని సజెస్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు నిజం అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. మిక్కీ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నిద్ర లేకుండా, ఒంట్లో బాగోలేకపోయినా సరే డే అండ్ నైట్ పనిచేసి మీరు చూసిన ఆ స్కోర్ని డెలివర్ చేశాడు. మీకు ఒక జస్ట్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇది ఒక బిగ్ సినిమా, ఒక కమర్షియల్ ఎక్స్పీరియన్స్, ఒక మెయిన్ స్ట్రీమ్ మాస్ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో రావడానికి మిక్కీ ఒక కారణం. ఆ మూమెంట్స్ని అలా ఎలివేట్ చేయగలిగాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ బాయ్స్. మీరందరూ లేకపోతే మనోడు సగం కూడా డెలివరీ చేసేవాడు కదేమో. చాలా కష్టపడి మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఐ థింక్ మీరందరూ ఒక బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ హిమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.
మీరందరూ త్వరలో డైరెక్టర్స్ అవ్వాలి, కనీసం మీలో సగం మంది వాల్ పోస్టర్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ శేషగిరి గారు అంకుల్ హ్యాపీ బర్త్డే. అండ్ మీరు ఈరోజు రావటం ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ శైలేష్. తనకే కాదు మా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన నాతో పాటు ఎంసీఏలో పనిచేశారు. లిటరలీ ఆయన ఎంత హౌ మచ్ హీ గివ్స్ టు ద టీమ్ హీ వర్క్స్ అన్నది నేను చూసాను నా కళ్ళారా. నా వరంగల్లో నేను రోడ్డు మీద పరిగెడుతుంటే ఎంసీఏ కోసం నా మీద ఒక్కళ్ళు కూడా చెయ్యకుండా చూసుకున్నది శేఖర్ గారు. అంటే వన్ మ్యాన్ ఆర్మీ ఆయనలో ఇంకా సగమే పెడుతున్నాడు ఎఫర్ట్ శైలేష్. ఫుల్ పెట్టగలిగాడంటే ఆయనలాగా ఎక్కడికో వెళ్ళిపోతాడని నేను నమ్ముతున్నా. అండ్ సురేన్ ఫర్ మిక్సింగ్. నాకు వన్ ఆఫ్ మై నా సినిమాలన్నిటికీ సురేనే పనిచేస్తాడు. తనకున్న ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్. అండ్ ఈ సినిమా కూడా హిట్ 3 కూడా అటువైపు రెట్రో చేస్తున్నాడు, ఇక్కడ వైపు హిట్ 3 చేస్తున్నాడు. పొద్దున పూట ఏమో చెన్నై వెళ్తున్నాడు, రాత్రిపూట ఏమో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు. అలా ఒక రాక్షసుడిలాగా పనిచేసి అటువంటి ఒక క్వాలిటీని డెలివర్ చేస్తాడు. సో సురేన్కి బిగ్ థ్యాంక్ యూ. అండ్ లీ సతీష్ అండ్ లీ ఇద్దరు ఫైట్ మాస్టర్లు. అండ్ ప్యాలెస్లో జరిగిన ఫైట్ అంతా లీ ప్లాన్ చేశాడు. లీతో పాటు ఫెడే అని కూడా ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఆర్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ మీరు చాలాసార్లు తెలుగు సినిమాల్లో మీరు ఎప్పుడు చూడని ఒక గ్రామర్ చూశారు ఫైట్స్ విషయంలో. చాలా బాక్సింగ్ వాడాము మేము. బాక్సింగ్ చాలా జనరల్గా మనం టెక్నిక్ వాడి కరెక్ట్గా స్టాండ్స్ ఎలా ఉండాలి, రిథమ్ ఎలా ఉండాలి, ప్యాటర్న్ ఎలా ఉండాలి అని కరెక్ట్గా ఆ పంచ్లో ఉన్న పవర్ తీసుకోగలిగిన, దాన్ని అర్థం చేసుకోగలిగిన ఫైట్ మాస్టర్స్ మనకు చాలా తక్కువ. లీ రావటం వల్ల ఏంటంటే ఒక బాక్సింగ్ని హైలైట్ చేసి ఆ బాక్సింగ్ని అలాంటి ఒక మ్యాసకర్ లాంటి ఎపిసోడ్లో చాలా ఎఫిషియెంట్గా వాడగలిగాం. అదొక్కటే కాదు, ఐ థింక్ చాలా ఎలిమెంట్, చాలా క్రియేటివ్గా, టెక్నికల్గా. ఆఫ్టర్ వర్కింగ్ విత్ లీ, ఐ థింక్ ఆఫ్టర్ దీస్ మెనీ ఫిల్మ్స్, దీస్ మెనీ ఇయర్స్, దేర్ సో మచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ in understanding stunts. And I think the same thing happened with the team also. So I have to thank Lee. And Satish has been working with me since Dasra. మేము చేసిన ప్రతి ఫైట్ కూడా ఇట్ రియలీ వర్క్డ్ ఇన్ థియేటర్ అండ్ ఇట్ వాస్ సచ్ అ బిగ్ బ్లాస్ట్. సో థ్యాంక్ యూ వాళ్ళిద్దరికీ. ఇంకా Sachin sound effects was amazing. He's one of the best in India today. And ఇలాంటి ఒక సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి. సో I want to thank Sachin for that. And Sailesh, all the local managers definitely. జైపూర్లో షూట్ చేసాం, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం, కాశ్మీర్లో షూట్ చేసాం. వెళ్ళిన ప్రతి చోట కూడా లోకల్ మేనేజర్స్ ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ప్లానింగ్ వల్ల. అండ్ మాలాంటి ఒక హ్యూజ్ టీం అక్కడికి వెళ్ళి, అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కాదు, అంటే చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగేవి కాదు, అక్కడ ఏం కావాలన్నా దొరికే ప్లేసెస్ కాదు. అలాంటి ప్లేసెస్లో కూడా మేము సక్సెస్ఫుల్గా షూట్ చేయగలిగామంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దాని అంతటికీ వాళ్ళందరూ కూడా కారణం. సో వాళ్ళందరికీ ఈరోజు ఇట్స్ ద రైట్ ఆపర్చునిటీ. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్. నువ్వేనా? సరే, ఓకే. శైలేష్ అని అందిస్తాం అనుకున్నా. సరే, శైలేష్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శైలేష్ చాలా మంచి ఏమంటారు, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఎవరినైనా ఒప్పించగలడు, ఏదైనా చేయగలడు. అండ్ నాకు తను చాలా సరదాగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు శైలేష్తో ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. చాలా ఏదో జోకులు చేస్తూ చాలా మీమ్స్ అవి చాలా ఫాలో అవుతాడు. చాలా ఏదో ఒక ప్రతి షాట్ మీద మానిటర్లో చూసి ఏదో జోక్ వేసేస్తాడు, ఏదో కౌంటర్ వేస్తాడు. అది మనం ఏదో నవ్వుకుంటూ ఉంటాం. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా ఇన్ జనరల్. అంటే ఈ తన సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా సరే దాంట్లో తను పికప్ చేసుకునే చిన్న విషయాలు కానీ చాలా సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకునే అంత వయసు ఇంకా లేదేమో అనిపించేది నాకు ఫస్ట్లో. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, తనకి సినిమా మీద ఉన్న కసి, తను ఆడుతూ పాడుతూ సినిమా చేస్తేనే అది హిట్ అయిపోతుంది. తను పూర్తిగా ఇంటెన్స్గా లోపలికి దిగి నేను ఇంకేం చేయగలను అని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని బిగినింగ్లో అనిపించేది. అలా నేను చూస్తూనే ఉన్న సినిమాకి ఒక మెట్టు దగ్గర అవుతున్నాడు. అండ్ హిట్ 3కి ఎందుకో చాలా విషయాల్లో నేను వెన్ ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్స్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఇంకోచాడు కానీ
దొరికేసింది అనిపించింది. ఆ మీటర్ దొరికేసింది, తనకు అర్థమైపోయింది తను వెళ్ళాల్సిన డైరెక్షన్, తను చూస్తున్న విజన్కి దారి దొరికేసింది అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ పుల్డ్ దిస్ ఆఫ్ అండ్ ద వే హీ డెలివర్డ్ దట్ అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్. అండ్ మామూలుగా అండ్ చాలా నేను ఇంకా శైలేష్తో నేను నెక్స్ట్ ఎప్పుడు పని చేస్తానన్నది ఆబ్వియస్లీ ఈ 4లోనో 5లోనో ఏ క్యామియోలో అడుగుతాడో చేయాల్సి వస్తుంది. అది నేనే ప్రొడ్యూసర్ని కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా తప్పదు. బట్ అది కాకుండా నేను శైలేష్తో నెక్స్ట్ చేయబోయే సినిమా విల్ బి ఎ కామెడీ. ఓకేనా? ఎందుకంటే హిల్లేరియస్ కామిక్ టైమింగ్ ఉన్న ఒక డైరెక్టర్ హిట్ 1, హిట్ 2, హిట్ 3 యాంగిల్లో మనం చూస్తున్నాం కాబట్టి మనం అది నమ్మటం చాలా కష్టమైపోతుంది. బట్ నాకు ఆల్రెడీ ఒక చిన్న థాట్ ఒకటి వేసాడు, ఒకటి చెప్పాడు, చాలా బ్రిలియంట్గా ఉంది, చాలా హిలేరియస్గా ఉంది. బట్ అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది చూద్దాం. బట్ ఐ వాంట్ టు డూ వన్ సాలిడ్ కామెడీ, ఎందుకంటే నిజంగా చాలా ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది అలాంటి ఒక కామెడీ స్క్రిప్ట్ చేస్తే శైలేష్తో. ఎందుకంటే రోజు ఏదో ఒక జోకులు వేసుకునే వాళ్ళం, ఏదో దాని మీద నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇంకా ఈరోజు ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ డే. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి, ఇదంతా జరుగుతుంది. లాస్ట్ మంత్ ఆ సినిమాలు లేవన్నారు, అదన్నారు. May 1 నుంచి సినిమా హడావిడి స్టార్ట్ అయింది, సినిమా సందడి స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సినిమాని. అండ్ ఈరోజు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ జగదేక్ వీడ్ అతిలోక సుందరి రిలీజ్ ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే సింగిల్ అన్న సినిమా రిలీజ్ అయింది, విచ్ ఇస్ శ్రీ విష్ణు. ఐ లవ్ శ్రీ విష్ణుస్ కామెడీ టైమింగ్ అండ్ చాలా బాగుంది. తను వెన్నెల కిషోర్ చేసిన కామెడీ అంటున్నారు. ఐ విష్ దెమ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అండ్ సమాంత ప్రొడ్యూస్ చేసిన శుభం అన్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది. దాని గురించి కూడా మంచి రివ్యూలు వింటున్నాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దట్ టీమ్ ఆల్సో. అన్ని సినిమాలు బాగుండాలి, మనందరం నవ్వుతుండాలి, సరదాగా ఉండాలి. అండ్ ఈ సినిమా సందడి, ఈ థియేటర్స్లో మనం చూస్తున్న ఎనర్జీ, ఇది ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా ఏదైనా చెప్తా వస్తా. అఫ్కోర్స్ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు కొంచెం కంగారు వస్తుంది యాక్చువల్లీ. ఎందుకో తెలుసా? చుట్టూ చాలా బిల్డప్గా ఉంటుందని చెప్పి ఇలా జుట్టు మీద నుంచి ఒక ఫైర్ వేశారు కదా, నాకు నిజంగా జుట్టు తగలడిపోయిన రోజులు గుర్తొస్తుంది లొకేషన్లో. బట్ జోక్స్ అపార్ట్, ఐ వాంట్ టు సే అబౌట్ కేడి, అబౌట్ ఆర్ శేష్. ఓకే, తను స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ప్రేమ ఉంది. అంటే శేష్కి నా మీద, నాకు శేష్ మీద ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంది. ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఒక చిన్న వీ డిడ్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. అండ్ తన ట్రైలర్ లాంచ్లో, తను ఇంకో లాంచ్ ఎప్పుడు ఐ వాజ్ దేర్ అ పార్ట్ ఉన్నాను. కంటిన్యూస్గా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేయడం కానీ, నా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు తను ఫోన్ చేసి విష్ చేయడం కానీ, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉండండి. హిట్ 2తో అదేంటంటే ఒక రకంగా నేను ప్రొడ్యూసర్గా నా దాంట్లో తను యాక్ట్ చేసినప్పుడు ఫైనల్గా ఒక చోటకి, ఒక గూటికి చేరామన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక ఫ్రేమ్లోకి చేరలేదు, ఆ ఫ్రేమ్లోకి చేరలేదన్న ఫీలింగ్ హిట్ 3తో వచ్చింది. అండ్ కరెక్ట్ అంటే ఉన్న ఒక ఫ్రెండ్షిప్కి, ఆ ఇష్టానికి ఒక నైస్, నాకు పర్సనల్గా అంటే ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, కానీ నాకు మా ఇద్దరిని స్క్రీన్ మీద చూడటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శేష్, చెప్పిన వెంటనే వచ్చి చేసినందుకు. అండ్ ఇట్స్ ఆల్వేస్ and a great feeling to see Shesh on set, so I'm very happy. And ఇంకా కార్తీ, ఏసీపీ వీరప్పన్. ఓకే, ఆయన ఇంకా 2వ వారం కూడా చాలామంది చూడాలి కాబట్టి సినిమా నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. బట్ కార్తీ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ వీ విల్ క్రియేట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ విత్ యూ. థ్యాంక్ యూ, దట్స్ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనిధి, అంతే. నీకు ఎందుకు ఏమవుతుందంటే లాస్ట్కి స్పెషల్గా లాస్ట్కి చెప్దాం అనుకుని లాస్ట్కి వచ్చేటప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో శ్రీనిధి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం మాట్లాడుతుంటాం ఏంటంటే ఒక ఫిల్టర్ లేకుండా చెప్తాడు, తను ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు అని కొంతమంది గురించి మాట్లాడుతుంటాం. కానీ నేను చూసిన వ్యక్తుల్లో నిజంగా అసలు ఫిల్టర్ అనేది లేకుండా మాట్లాడగలిగిన ఒక వ్యక్తి శ్రీనిధి. అంటే తన ఇష్టం కానీ, తన ప్రేమ కానీ, తన కోపం కానీ, తన ఏదైనా సరే ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా చిన్న పిల్లలాగా చాలా ఇన్నోసెంట్గా, ఆనెస్ట్గా వచ్చేస్తుంది.
అండ్ అదే ప్రేమ నేను లొకేషన్లో షూట్ జరుగుతున్నంతకాలం చూశాను. శైలేష్ మీద, నా మీద, ఏడీస్ మీద, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్ మీద, తన స్టాఫ్ మీద, నా స్టాఫ్ మీద, అందరి మీద అదే ప్రేమ. అలాగే యూనో వచ్చిన వెంటనే అందరికీ అలాగే హాయ్ చెప్తుంది, వెళ్ళే ముందు అంతే ఎక్సైట్మెంట్తో బాయ్ చెప్తుంది. అలాంటి మనుషులు చాలా రేర్. ఐ థింక్ యూర్ చాలా ఒక బ్లెస్డ్ పర్సన్, ఒక చాలా అందమైన సోల్. అండ్ ఐ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ హర్ యాక్షన్స్ ఆల్సో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా సినిమా ముందు ఉన్న ప్రమోషన్స్కి తన వల్ల అది అన్నీ ఎంత వైరల్ అయిపోయినాయి అంటే మేము ఖర్చు పెట్టినది ప్రమోషన్స్కి 10 రూపాయలు అయితే తన వల్ల అది 100 రూపాయలు ప్రమోషన్స్ అయిపోయింది. అండ్ దానికి ప్రొడక్షన్ తరఫు నుంచి ప్రొడ్యూసర్ నాని ఈజ్ థ్యాంకింగ్ యూ సో మచ్. ఓకే. అండ్ శ్రీనిధి ఆ మృదుల రోల్ చేయటం, దానికి అది ఆ రెండో యాంగిల్ కూడా ఉండటం, దాంట్లో తను చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మీకు ఇందాక శైలేష్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నేను తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత లొకేషన్కి వెళ్తే నాకు అలాగే వర్ణించాడు. బ్రో, ఆ ఫైట్ అసిస్టెంట్ ఎవరైతే చేసి చూపించిందో ఆ అమ్మాయికి కాలు పైన పెట్టడం రాలేదు, నేను ఒకసారి చేస్తాను అని ట్రై చేసి ఇలా ఫ్రేమ్లోకి ఒక కాల్ పైకి వచ్చింది, ఇలా లాక్ చేసి ఇలా కింద పడేసిందని ఒక వండర్తో, ఒక షాక్తో చెప్తున్నాడు శైలేష్. నాకు ఇన్ని రోజుల నుంచి అప్పటికి మేము 2 యాక్షన్ ఎపిసోడ్లు తీసాం, ఈ రోజు దాకా నాకు ఒక్క మాట కూడా చెప్పాలా నేను చేసిన ఫైట్స్ గురించి. శైలేష్ అప్పుడు ఏం చేసిందా అంతగా అనుకున్నాను, తర్వాత ఎడిట్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. సో ఐ థింక్ ఈ కేజీఎఫ్లు ఇవన్నీ చేసి హీరోలని చూసి సైలెంట్గా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఏదైనా నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక ఛాన్స్ వస్తుంది, నేను ప్రూవ్ చేసుకోవాలని ఇందులో చించేసింది, ఛాన్స్ దొరికిందని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి ఫర్ బీయింగ్ దట్ నైస్నెస్, దట్ నువ్వు వెనక్కి వచ్చావంటే నాకు టెన్షన్ వస్తుంది ఏంటో చెప్పు. సో మాకు ఆ చిన్న ఒక కుషన్ లాగా, ఇలాంటి ఒక క్రైమ్ యాక్షన్ ఫిల్మ్లో ఒక కుషన్ లాగా ఉన్నాం, కేజీఎఫ్లో కూడా అలాగే ఉన్నాం. సో ఐ థింక్ అది అందరికంటే పెద్ద బాధ్యత నువ్వు తీసుకుంటున్నావు అనమాట ప్రతి వైలెంట్ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్. అది టీమ్కి సినిమాకి 2 చోట్ల నువ్వు ఆ రోల్ ప్లే చేసావు. థ్యాంక్స్ అ లాట్. అండ్ మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాతోనే ఉన్నారు ఇన్ని సినిమాల నుంచి. ప్రతి సినిమాకి నేను చాలా ప్లేసెస్కి వెళ్తుంటాను, ముంబై, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, అది ఇదని అన్ని చోట్లకి నాతో పాటు వస్తారు. అన్ని చోట్ల ముందు ఇంకా లెగుస్తారు, నాకంటే ముందు అన్ని చోట్ల నాకంటే లేటర్గా పడుకుంటారు. నేను చాలా టైర్డ్ అయిపోయానని ఫీలింగ్ వస్తుంటుంది, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళు ఇంకెంత టైర్డ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే నేను ఈ 10-15 రోజులే, వాళ్ళు సంవత్సరం అంతా పనిచేస్తారు. నా టీంకి ఎంత ఇస్తారో ప్రతి టీంకి అంతే 100% ఎఫర్ట్ ఇస్తారు. అండ్ అమేజింగ్ వంశీ గారు అండ్ శేఖర్ గారు, యూ గైస్ మీరు అలా ఎలా కష్టపడతారో అంత ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మేము మీ అందరినీ రీచ్ అవడంలో వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ఛాయ్ గ్యాంగ్ అంతా ఉన్నారు, అనురాగ్ అండ్ మా హర్ష, మా మొత్తం టీం అందరూ. వాళ్ళు అంటే ఒక ఏదో పని అప్పచెప్పాము, ఈ పని మనం చేయాలి అన్నట్టు చేయరు. ఏదో ఫ్యాన్ బాయ్స్ లాగా చేస్తారు. ఇది మన సినిమా, ఇది నాని అన్న సినిమా అని చెప్పి దిల్ బి ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. హర్ష విల్ సెండ్ మీ 1 మెసేజ్ ఎవ్రీ డే బిఫోర్ ద రిలీజ్. హీ విల్ బి మోర్ టెన్స్ దెన్ మీ అబౌట్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. సో ఐ లవ్ యూ ఆల్. అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ కంటిన్యూస్లీ. అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఛాయ్, థ్యాంక్ యూ. భవన్, థ్యాంక్స్ నీకు కూడా. ఈవెంట్లన్నీ మీరే అందరూ దగ్గర, మన యువి వెంకట్, నా సినిమాలన్నీ తనే. అండ్ వీళ్ళందరూ నా టీము, లేదంటే నాతో పనిచేసే ఒక టీం అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదు, అంత ఫ్యామిలీ అన్న ఫీలింగ్. అందరూ నా కోసం రూట్ చేస్తున్నారు, నేను గెలవాలి, నేను హిట్ అవ్వాలి, నా సినిమాలు సక్సెస్ అవ్వాలి, నేను ఇంకొంచెం ఎదగాలని వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి టీమ్స్ నాతో పాటు ఉన్నందుకు నాకు I think that is the greatest blessing. If I have earned anything in life, that is what I have earned, and it feels extremely special. Thank you so much, guys. Thanks a lot. And guarantee much pelega evarni? Kani Anna is extremely close to me, and we had a chinna track. Kani నాకు ఏమన్నా తర్వాత ఉన్న చోట్ల మా ట్రాక్ ఏమన్నా క్లోజింగ్ ఇస్తాడు శైలేష్, పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ రాలేదు. Yeah, of course. That's it. Thank you so much. And Hit 3 was a wonderful journey. And today, it is all ఒక చిన్న full circle, ఒక blockbuster తో కంప్లీట్ చేస్తున్నాం. And 2025 అన్నది అటు కోట్, ఇటు Hit 3, it will be a very memorable year. And 2026,
దీన్ని మించి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. Thank you so much, Nani Garu and the entire team of Hit 3. We are very, very happy for your success. ఇంకా ఎన్నో సక్సెస్లు మీరు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Once again, many congratulations.